ఎంత చక్కగా మనం అమ్మలానే చూసుకుందాం అనే ఒక ఇదన్నమాట. ఎప్పుడైనా నాకు గాని 'సౌందర్య లహరి' మళ్ళీ అమ్మ రాయిపిస్తే మళ్ళీ ఐ విల్ ట్రై టు రైట్ హర్ ఇన్ ద మోస్ట్ అమ్మలానే అన్నమాట. అది కూడా కొన్ని పార్ట్స్‌లో కూడా అమ్మని అమ్మలా రాయాలనేది నా ఆశ. బట్ మళ్ళా చెప్పాగా నాకు దుర్గమ్మతో పరిచయం గాని లలితమ్మతో నేను ఇంకా ఎక్కువ సేపు మాట్లాడలేదు. నాకు ఆవిడ ఎనర్జీ తెలీదు. అందుకని ఎప్పుడో ఒకసారి 2 సార్లు మాట్లాడాను అంతే తప్పిస్తే ఎక్కువ సార్లు లేదు. సరే అండి. మరి ఇప్పుడు మన ఇంకో చాప్టర్ చదువుకుందామా? చాప్టర్ చదువుకునే ముందు ఒక 5 మినిట్స్ మనం హ్యాపీగా మనం అమ్మ షీల్డ్ ఏమండి ప్రొటెక్షన్ లేదు. లలితమ్మతోనా? ఏదైనా ఒక కొత్త అమ్మవారితో మాట్లాడాలనుకోండమ్మా, నేను వాళ్ళు సాధన చేయాలి. అలా ఊరికే వచ్చేసి వాళ్ళు నాతో మాట్లాడరు. సో నేను గాని ఐదర్ వాళ్ళు నాకు సాధన చేయించుకోవాలి అనుకోండి. ఇప్పుడు బగలాముఖి మాత నాకు ఆవిడ అసలు బి అంటే బగలాముఖి అనే పేరుంది కూడా తెలియదన్నమాట. చెప్పాను కదా ఐఎమ్ ఫ్రమ్ దట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్కహాలిక్స్. నో డివైన్ ఏం రాదు. లలిత సహస్రనామం అనే బుక్ ఉంది. అంతవరకే ఉంది నా నాలెడ్జ్. మిగతా ఏమీ రాదు నాకు. సో బగలాముఖి మాత వచ్చి నాది చెయ్యి అన్నారు. ఏంటి ఎవరు అంటే కాశీకి పోయినప్పుడు బగలాముఖి టెంపుల్ తీసుకెళ్లారు. అక్కడ ఇది అప్పుడు చూసినప్పుడు ఇట్లుంటావమ్మా నువ్వు, అక్కడ గవ్వలమ్మ అనేదో అంటారు అక్కడ. ఈ గవ్వలేంటమ్మా అంటే ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్ అమ్మా, ఏం లేదు అన్నారు. సరే ఏం చేయమంటారు అంటే నా చదువు అన్నా. సరే అని చెప్పి 30,000 జపం చేశానండి అంతే నేను. చేస్తే ఇంక చాలు ఇంక అంతకన్నా వద్దన్నారు. లేదమ్మా 1,00,000 చేయాలంట కదా నేను చేస్తాను అని చెప్పాను. కింద పడి దొల్లినా కూడా దొల్లాలన్నమాట అంటుంది చూడండి మంచు లక్ష్మి. ఆ టైప్ లో కింద పడి దొల్లినా కూడా ఆ తర్వాత ఒక్క మంత్రం కూడా జపించుకోలేదన్నమాట. సో అందుకనే మీకు చెప్తున్నానండి, ఒకవేళ మీరు పూజ చేయించుకుంటున్నారు వాళ్ళు అంటే దాని అర్థం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని. మనకు ఆ నెంబర్ అయిపోయింది అంటే, లేకపోతే వాళ్ళ నుంచి మనకు ఆ పూజ చేసుకోవడానికి ఇష్టం లేదు అంటే, మీరు పుట్టి మీ విల్ పవర్ అంతా పెట్టి మీరు ఏమన్నా చేసుకోండి, కింద పడి ఏమన్నా చేసుకోండి, అడక్కోండి. లేదు ఇన్నాళ్ళు చేశాను కదా నేను అదే పనిగా లేచేసి చేసేస్తానని ఏమైనా ప్లాన్స్ వేసుకోండి, ఒక్క ముందుకు కూడా పోలేరు. సో ఎవరైనా ఏదైనా ఒక్క మంత్రం కాదు కదా, ఒక అరమంత్రం చదువుతున్నారు అంటే కూడా వాళ్ళకి మీ మీద చదివించుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉంటేనే చేస్తారు. అలానే చదవలేదు అంటుంటే కూడా వాళ్ళకి బహుశా మీ ప్యూరిటీ ఆఫ్ హార్ట్తో వాళ్ళు మీకు డివైన్ కనెక్షన్స్ ఇస్తూనే కానీ మనం అక్కడే ఆగిపోతాము. మనం ఇప్పుడు నేనుండే స్టేట్ అదే కదా. అటువంటప్పుడు మనల్ని ఆవిడ ఏమీ చేయకుండా మనల్ని మన ముందు మాట్లాడుతున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు అని తెలిస్తే మనం ఇంకా ఎంత లాయల్గా అయిపోతాం. సో మనం కూడా రెసిప్రికేటివ్ కదండి. ఎప్పుడైనా మనకొకరు ఏదైనా ఒకరు చేశారు అంటే మనం వాళ్ళకి రెండింతలు చేయాలని ఆలోచన చేస్తాం కదా. ఎందుకంటే ఇట్స్ నాట్ టు షో బట్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంతేగాని. అలా ఎవరికైనా మేము ఏం చేయట్లేదండి అయినా కూడా మేము క్లాస్లోకి వచ్చేసాము, లేదంటే మాతో అమ్మవార్లు మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే మేము అలా కొంచెం ఒక రకమైన అనుభూతులు వస్తూ ఉంటాయి, లేదు డ్రీమ్స్ వస్తాయి, డివైన్ డ్రీమ్స్ వస్తాయి మాకు రాత్రిపూట ఇలాంటివి అంటే చాలా మంది రాస్తూ ఉంటారు నాకు. అమ్మ మాకు గణపతి వారు వచ్చారు, మాకు అమ్మవారు వచ్చారు, నాకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. యాజ్ లాంగ్ యాజ్ డివైన్ డ్రీమ్స్ అయితే పర్లేదమ్మా, నాట్ టు వరీ. డివైన్ డ్రీమ్స్ కాకుండా ఏమన్నా ఒక రకమైన బ్లాక్ కలర్ ఎంటిటీస్ లాంటి గోయి థింగ్స్, స్టిక్కీ థింగ్స్ వస్తూ ఉంటే ఒక్కసారి మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని ఆ తర్వాత పడుకోండి రాత్రిపూట. ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు మన ఆస్ట్రల్ ప్లేన్ అనేది మన నాభి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, మన ఆస్ట్రల్ ప్లేన్. సో మనము టెలిపోర్టింగ్, ఈ డివైన్ దర్శనాలు చేసుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు ఒక టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా ఇలా. దాని అర్థం ఏంటి అంటే మనం పడుకున్నప్పుడు మన థర్డ్ ఆరిక్ లేయర్ అనమాట, విచ్ ఈస్ లైక్ ఎ మిడ్ బిట్వీన్
ద క్యాజువల్ అండ్ ద గ్రాస్. ఈ మధ్యలో ఉండే ఈ యొక్క ఆరా లేయర్‌లో మన ఎట్లయితే బ్రహ్మదేవుడు వారికి వాళ్ళ నేవెల్ నుంచి ఒక థ్రెడ్ వస్తుందో, విష్ణుమూర్తి వారి నేవెల్ నుంచి ఒక థ్రెడ్ వచ్చి బ్రహ్మం వారు ఉంటారు కదండీ బొమ్మలో. అలానే మనకు కూడా మన నేవెల్ నుంచి ఒక థ్రెడ్ సిల్వర్ కార్డ్ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క యాస్ట్రల్ బాడీ అనేది మనం రెమ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు అది మన హ్యూమన్ బాడీలోంచి ఆహ్, ఎ డిటాచ్ అయ్యి అంటే పైకొచ్చి అది పోయి టాటా చేసుకొని వస్తుందన్నమాట. 24 గంటలు నువ్వు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటావు, నాకు బోర్ కొడుతుంది అని చెప్పి అది పోయి అంతా తిరుక్కొని వస్తుంది షికారు. అలా షికారు చేసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ ప్లేన్ గాని ఆ ప్లేన్‌లో గాని మనము ఆహ్, కొంచెం ప్రొటెక్ట్ చేసుకోలేదనుకోండి ఆ ప్లేన్‌ని. ట్రావెల్స్ ఆపగలుగుతామా? ఆపలేమండి. మనం స్పిరిచ్యువల్‌గా అయినప్పుడు యాస్ట్రల్ ట్రావెల్స్ జరగడం అనేది చాలా చాలా కామన్. ఎలా అంటే ఎంతవరకు మీరు ఎళ్ళగలుగుతారు అంటే మీరు కళ్ళు మూసుకొని ఆహ్, ఈవెన్ ఇన్ మెడిటేటివ్ స్టేట్ నేనిప్పుడు పోయి కాశీ విశ్వనాథన్ టెంపుల్ చూడాలి అని చెప్పి మీరు కళ్ళు మూసుకున్నారు అంటే ఆహ్, మీరిక్కడే కూర్చుంటారు. కానీ అక్కడ మీకు దర్శనం జరుగుతుంది. అలా గూడా నాకు కూడా అయిందండి. అంటే నేను గాని కళ్ళు మూసుకొని నేను ఇక్కడ ఈ టెంపుల్ చూడాలి అనుకుంటే చూడగలుగుతాను. కానీ నేను ఈ పవర్స్ నాకు తెలీవు. ఎవరో చెప్తే ఇవున్నాయా అంటే అప్పుడు అవునట్టుగా ఉందే అలా తెలుస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే నాకు ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియవు కదా! చెప్పా కదా! నేను పెద్ద ఇగ్నోరెన్స్ ఈస్ బ్లిస్ క్యాండిడేట్‌ని. ఏ సిద్ధులుంటాయో తెలీదు. ఏముంటాయో తెలీదు. వచ్చాక ఏటో ఇదలా జరుగుతున్నట్టుందే అని, ఇలా గూడా జరుగుతుందా? అవునా? ఆ క్యాండిడేట్ అనమాట నేను. ఎందుకంటే మనకి గురువు లేడు కదా! సో, వచ్చినప్పుడు తెలుసుకోవడమే గానీ, ముందే ఇవన్నీ ఉంటాయని తెలీదనమాట. అయితే ఈ నాలెడ్జ్ అనేది అది కూడా అమ్మ ఇచ్చేసారు. మరి ఎలాగిచ్చారో తెలీదు. సో, ఏంటంటే దానర్థము యాస్ట్రల్ బాడీని గాని మనం ప్రొటెక్ట్ చేసుకోలేదు అంటే ఏమవుతుంది అంటే ఆహ్, ఇట్ ఈస్ త్రూ యువర్ యాస్ట్రల్ బాడీ దట్ ఈ ఎర్త్ బౌండ్ బీయింగ్సు అవి ఇవి మనకి ఎంటర్ అయ్యడానికి ఛాన్స్ ఉండేది యాస్ట్రల్ బాడీలోంచే. ఆహ్, నిద్రపోతున్నప్పుడు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మన డిఫెన్సెస్ చాలా వీక్‌గా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇట్స్ వెరీ ఈజీ టు ఎంటర్ ఇంటూ అవర్ యాస్ట్రల్ ప్లేన్ ఫర్ దోస్ హూ ఆర్ స్పిరిచువల్లీ వెరీ ఎట్ ఎ ఎలివేటెడ్ స్టేట్ అన్నమాట. అందరికీ జరగదండి. ఎవరు భయపడొద్దండి. ద మొమెంట్ మనము ఒక 10,000 ఒక 15,000 జపం చేశామనుకోండి. లేదు ఒక 11 సార్లు 22 సార్లు గూడా చదివితే ఆహ్, ఏమవుతుందంటే ఆహ్, యాక్చువల్లీ చూడండి నేనొచ్చి ఈరోజు సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటే అమ్మొచ్చి ఇది మాట్లాడమంటుంది. సంబడీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, దానికోసం అని చెప్పేసి ఆహ్, ఒక 11 టైమ్స్ సప్తశతి చదివారనుకోండి. లేదు ఒక 1000 మేబీ 2000 టైమ్స్ లలిత సహస్రనామం చదివారనుకోండి. 1000కే కాదంట 2000 టైమ్స్. బాలామంత్రం ఇట్లాంటివి ఒక 50, 60 వేలు జపించారనుకోండి. అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా మీ సహస్రార అనేది చాలా చాలా అంటే పెద్ద నాగుపాములాగా ఇంత పెద్దగా విస్తరణ అవుతుందనమాట. ఈ వెంకట కృష్ణారెడ్డి గారున్నారు ఒకరు. మనకిక్కడ గ్రూప్‌లో ఉన్నారో లేదో. ఆయన, ఆయన నేను ఆరా చెక్ చేసినప్పుడు ఆయన వెరీ గ్రేట్ ఆయన చేసే వర్కొచ్చి ఫార్మింగ్ అండి. బట్ ఆయన ఆరా వచ్చి ఆల్‌మోస్టు ఒక 3, 4 మైల్లో, 5 మైల్లో చెప్పినట్టు గుర్తు. ఎంతో కానీ చాలా అంటే ఇప్పుడు గూడా ఆయన గురించి నేను తలుచుకుంటే ఆల్‌మోస్ట్ ఇటు సైడ్ ఒక విలేజు, అటు సైడ్ ఒక విలేజ్‌కెళ్ళిపోతుందనమాట ఆయన ఆరా. అంత స్ప్రెడ్ అయ్యి ఉన్నారాయన. అప్పుడేమవుతుందంటే అంటే ఇప్పుడు ఈ విలేజ్ నుంచి ఇంకో విలేజ్‌కెళ్తున్నప్పుడు మధ్యలో శ్మశానాలుంటాయి. ఇంకా ఏవేవో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంతటన్నిటికి నేను బాస్కెట్ అనమాట. ఈ చెత్త కుప్పలాగా నన్ను నేను అట్రాక్ట్ చేసుకుంటుంటాను. ఎందుకని? నా చక్రాస్ ఎలా ఉంటాయి? చెప్పాను ఇంతకు ముందే. వార్టెక్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఒక శక్తి. సో, దానికి ప్రూఫ్ ఏంటి? అప్పుడప్పుడు మీరు హీల్ చేస్తున్నప్పుడు నేను యాక్టివేటింగ్ ద వార్టెక్స్ ఎనర్జీ ఫర్ మదర్ టు పుల్ ఔట్ ఆల్ దిస్ నెగటివిటీ అని ఎప్పుడో ఎవరికో చెప్పుంటాను. మరి ఈ ఫార్మ్‌లో ఉన్నారో లేదో.
అంటే ఇంక వాళ్ళ వల్ల కావట్లేదు, నా వల్ల కూడా కావట్లేదు అన్నప్పుడు వర్టెక్స్ ఎనర్జీని యాక్టివేట్ చేసేస్తాను నేను హీల్ చేసేటప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే సుడిగాలిలాగా జిగ్ 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 అని చెప్పి మొత్తం లాగేస్తదమ్మ. అలా జరుగుతుందనమాట. అలా వర్టెక్స్ ఎనర్జీ నేను ఎలా యాక్టివేట్ చేయగలుగుతాను అంటే మన చక్రాస్ ఉండడమే ఇట్లా ఇన్వర్టెడ్ కప్స్ లాగా ఇట్స్ లైక్ ఫ్రమ్ దిస్ హార్ట్ టు దట్ బ్యాక్ సైడ్ అలా ఉంటాయన్నమాట. ఇలా ఉంటాయన్నమాట ఈ సైడ్లో. సో మనం కూర్చున్నప్పుడు ఇలా ఇలా ఉంటాయన్నమాట. అంటే నేను ఇప్పుడు మనిషిని ఇలా ఉన్నాను కదా, సో ఇప్పుడు ఓకే నా థ్రోట్ మీకు కనిపిస్తుంది కదా, సో థ్రోట్ ఇక్కడ నుంచి ఇక్కడ కదండి నా థ్రోట్ ఉండేది. రెయిన్బో రెయిన్బో వచ్చిందా అమలు? శ్రవంతి, బుజ్జి పాపాయి, శ్రవంతి కాదు శ్రావణి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే నిజంగా తిత్లీ అండి పాప. ఇగో ఈ శ్రావణి గ్రంథి అని ఉంది అనమాట ఆవిడ. నాకు చిన్నగా అమ్మ దగ్గర ఇలా 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 బుజ్జి బుజ్జిగా ఏంజల్ అనమాట ఆవిడ. అందుకనే అన్ని చిన్న చిన్న బుజ్జి బుజ్జి పనులు చేస్తుంటుంది. ఏమీ రాదు నాకన్నా నా సిస్టర్ ఏమీ రాదు. నేత్రం బూడిద బూడిద పూసుకుంటే సన్యాసి అనమాట. కానీ ఆత్రం ఏదో చేసేయాలని కదమ్మలు అలా అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటంటే ఇలా 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 అంటే I'm not sure whether I'm able to tell it rightly or not, but I have like 12 rings between this place to this place, which is outward projected. That's how a true aura representation ఉంటుందన్నమాట. మన చక్ర రిప్రజెంటేషన్ ఉంటుంది. మనం ఏమనుకుంటాము అంటే ఒక సర్కిలే ఉంటుంది అనుకుంటాం, కానీ అన్ని రింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రింగ్స్ లో మనం ఎలా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఒక్కొక్క రింగ్ వచ్చేసి ఫస్ట్ 4 రింగ్స్ వచ్చేసి ఇట్ టాక్స్ అబౌట్ అవర్ ఫిజికల్ ఈ లైఫ్ అనుకుంటే, నెక్స్ట్ 4 రింగ్స్ వచ్చేసి మన పాస్ట్ లైఫ్, ఆ నెక్స్ట్ 4 లైన్స్ వచ్చి మన అన్నోన్ సోర్సెస్ అనమాట. అంటే ఏంటి, దిష్ట్లు, పక్కన వాళ్ళు ఎవరైనా నన్ను సబ్జిగేట్ చేయాలనుకున్నప్పుడు, ఇవన్నీ ఈ జన్మ కాదు ఏ జన్మ కూడా నాకు తెలియదు, రిఫరెన్స్ తెలియదు అనమాట. అంటే ఎట్లా, నేను ఒక రాణి ఉంటాను, రాణి ఉండి నేను వీధిలో పోతున్నప్పుడు ఎవరైనా ఒక బెగ్గర్ అన్ఫార్చునేట్ గా నా మీద జలసీ పడ్డాడు అనుకోండి, అబ్బా ఈవిడ చూడండి ఇంత ఉంది అని చెప్పేసి, దట్ బికమ్స్ ఎన్ అన్నోన్ స్పిరిచువల్ కర్మ అనమాట. అది ఎందుకు వస్తుందో తెలియదు, బట్ దాని ఇంపాక్ట్ మనం ఫేస్ అవుతూ ఉంటాం అనమాట. దట్ విల్ బి ఇన్ ద బ్యాక్ సైడ్. అందుకే ఎప్పుడైనా కార్డ్స్ మనకి ఈ యొక్క వాటి యొక్క భారం అంతా వెనక తెలుస్తుంటుంది, ముందు మనకు తెలియదండి. ఎందుకంటే మనం వీఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ అవర్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్స్ లో ఎప్పుడైనా మనం కార్డ్స్ కానీ ఇంకా ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ లోకి మనం వెళ్ళిపోయినప్పుడు అట్రాక్ట్ చేసుకున్న గార్బేజ్ ఇదంతా ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఈ వెనక నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇస్తారు అంటే మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు అంటే, మనం న్యాస చెప్పినప్పుడు అన్ని డైరెక్షన్స్ లోంచి అమ్మవార్లు ప్రొటెక్ట్ చేశారు అని మీకు చెప్పాను నిన్న. సౌత్ ఈస్ట్ నుంచి ఈవిడున్నారు, నార్త్ ఈస్ట్ నుంచి ఈవిడున్నారు, నార్త్ నుంచి ఈవిడున్నారు. ఎందుకుంది అవన్నీ అంటే జస్ట్ ఫర్ దిస్ రీజన్ అనమాట, అన్ని డైరెక్షన్స్ లోంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఇంకొక దో ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఏ రెఫరెన్స్ ఇన్ సప్తసతి రిఫరెన్స్ మాన్యువల్స్ లో, కానీ మీరు డెఫినెట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ కెన్ యాడ్ అనే ఒక టూల్ ఇన్ యువర్ కిట్టి. ఏంటి అంటే, వెల్ యు ఆర్ అస్లీప్ ప్లీజ్, మీరు ఎట్లయితే ఒక బబుల్ ర్యాప్ వేసుకుంటున్నారో మీ చుట్టుపక్కల, అలా మీ యొక్క నాభి నుంచి ఒక మీ ఓన్ వర్షన్ ఆఫ్ ఎ బాడీ ఉంటుంది ఆస్ట్రల్ తేలుతూ ఇట్లా ప్యారలల్ టు ద గ్రౌండ్ అని అనుకోండి. మీ నేవల్ నుంచి ఆ ఒక బాడీకి చుట్టి మొత్తం కాళ్ళ వరకు వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వాళ్ళ బొడ్డు నుంచి మన సటల్ బాడీ బొడ్డు అనమాట. సో మన బొడ్డు నుంచి ఒక సిల్వర్ కార్డ్ ఇలా వచ్చి ఫుల్ నేను స్లీప్ చేస్తున్నప్పుడు నా సూక్ష్మ శరీరం చిన్నగా ఉంటుంది కదా, సో దాని చుట్టూ తిప్పి తర్వాత మళ్ళీ నా బొడ్డులోకి వెళ్ళిపోవాలి. అలా నేను ఒక బబుల్ ర్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఊహించాలండి దాన్ని. ఫస్ట్ రోజే ఏమీ అర్థం కాదు, ఏమీ చేయలేరు, అసలు ఏంటిదంతా అనిపిస్తుంది. కానీ
బిఫోర్ యూ గో టు బెడ్ ఇఫ్ యూ కెన్ డూ ది స్పిరిచువల్ హైజీన్ వర్క్, ఏమవుతుందంటే ఫస్ట్ అన్నిటినీ ఆరాలోని, ఇందాక అమ్మాయి అన్నారు చూసారా డివైన్ మెసేజ్ లాగా రెయిన్బో అని చెప్పేసి. సో మన 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 చక్ర వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది, మూలాధార. తర్వాత అంటే ఈ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో అన్నమాట. సో మీరు ఒక రెయిన్బో షీల్డ్ లాగా, నేను ఒక రెయిన్బో కలర్స్ లో 7 ఫస్ట్ నా చుట్టుపక్కల నేను మొత్తం డివైన్ ఎనర్జీ నా లోపల నిండిపోయింది అని మొన్న నేర్పించినట్టు చేసి, దాని తర్వాత రెడ్ కలర్ తో ఒక షీల్డ్ ఉంది, తర్వాత ఎల్లో కలర్ ఆరెంజ్ లో ఉంది, తర్వాత ఎల్లోలో ఉంది, తర్వాత గ్రీన్ లో ఉంది, 3D లో మొత్తం షీల్డ్ అయింది, తర్వాత వచ్చి వైలెట్ లో ఉంది, ఇండిగోలో ఉంది, పర్పుల్, తర్వాత బ్లూలో ఉంది, ఇండిగోలో ఉంది, తర్వాత వచ్చి పర్పుల్ పైన ఒక హోల్ పెద్ద షీల్డ్ ఉంది అని చెప్పేసి, ఆ షీల్డ్ పైన మొన్న మీకు చెప్పాను చూడండి అగ్ని ప్రకారం అని చెప్పేసి, అంటే 3 రకాల అగ్ని లేయర్స్, ఫైర్ వాల్, అలాంటి ఒక అగ్ని మొత్తం మన నేవల్ స్టార్ట్ పాయింట్ చేసుకొని మన మొత్తం ఆ సటిల్ బాడీతో ఫుల్ ఎండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అన్నట్టు మీరు కానీ ఊహించుకున్నారు అంటే, దట్ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ ఈ అన్నోన్ ఎంటిటీస్. కానీ నిద్రపోతుంటే మీకు ఏదో పెట్టారు, ఇవి పెట్టారు, అది పెట్టారు అని చాలా మంది మాట్లాడుతుంటారు కదా, ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. రాత్రి తప్పకుండా చేయాల్సి పడుకునే ముందర. స్నేక్స్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అమ్మ, మీరు మీకు ఏదో ఒక లైఫ్లో సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ విత్ స్నేక్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి డ్రీమ్స్ పరంగా వాళ్ళు మనకి గుర్తు చేస్తుంటారు అనమాట, ఇగో ఈ స్నేక్ ఉంది అని చెప్పి. సో మీ ఆరాలా కానీ స్నేక్స్ ఉంటే అంటే ఇంప్రింట్ మెమరీ గుర్తు చేయడం కోసం అని చెప్పేసి నాకు ఎలాంటి స్నేక్స్ కనపడతాయి అంటే బ్లాక్ ప్లేగ్ స్నేక్స్, ఇలా 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 పోయే గంగళ పులుగు లాంటి స్నేక్స్ ఇలాంటివి కనపడతాయి. కొంతమందికి ఏంటంటే పెద్దగా కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం లాగాలి అంటే నేను ఇంత లావు కదండి, నేనే షివర్ అవుతాను అన్నమాట. ఇట్లా వస్తుంటుంది, ఇంత ఫోర్స్ ఇలా ఇలా అంటే అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట, ఇంత పెద్ద స్నేక్స్. అవన్నీ బాడీ పార్ట్స్ లో అంతా ఇరుక్కుపోయి చిక్కుపోయి అలా కూడా ఉంటాయి అన్నమాట కొంతమందికి. ఇవన్నీ నేను హీల్ చేసినప్పుడు చూసి, అప్పుడు నేను ఎవరైనా హీల్ చేసేటానికి ముందు వచ్చినప్పుడు అమ్మ నాకు చెప్తారు, నువ్వు భయపడవు కదమ్మా, దిస్ సెషన్ ఈస్ గోన్ బి ఇంటెన్స్ అలా చెప్తారు. చెప్పి చేస్తా అంటే చెయ్యి, లేదంటే మమ్మల్ని పిలిచేసేయి అని చెప్తారు. నాకు కొంచెం కానీ భయం వేసేసింది అనుకోండి, ఏంటి ఇవంతా వింతగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి, ఏంటి ఇవన్నీ, అసలు వీళ్ళంతా ఎవరు, నాకు ఏమి రిఫరెన్స్ తెలియదు కదా. అప్పుడు అడిగితే దిస్ ఆర్ ఆల్ సమ్ అదర్ ఎంటిటీ బీయింగ్స్ అని అలా చెప్పి వాళ్ళు వచ్చి చేస్తారనమాట హీలింగ్. అంటే వాళ్ళే లాగేస్తారు మొత్తం లటలటలు. కానీ అప్పుడు నేను ఒక ఎనర్జీ, ఒక 2 ఎనర్జీస్ని పట్టుకుంటే ఎంత ఎనర్జీ ఎక్సాల్ట్ అవుతామో, ద మోర్ నెంబర్ ఆఫ్ డివైన్ గాడ్స్ వచ్చారు అంటే మనం ఆల్మోస్ట్ 2-3 అవర్స్ నేను వీక్ అయిపోతాను అనమాట, అంత ఎనర్జీ ఎక్సాల్ట్ ఉంటుంది. బట్ ఇట్ విల్ వర్క్ ఫర్ దెమ్. ఇవన్నీ నేను చూసాక అప్పుడు అర్థమవుతోంది, ఓ ఇవన్నీ నిజాలే, మనకు తెలియక ఇవంతా గ్యాస్ అనుకున్నాం, లేకపోతే సినిమాలు చూసినప్పుడు కామెడీ చేసుకున్నాం, ఏంటి గోల అనేసి. కానీ ఆల్ ఆఫ్ దిస్ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ పాపం. సో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత అండి, మీకు ఎంత వస్తే అంత. ఫస్ట్లో మీకు ఏమీ మెమరైజ్ రాదు. ఫస్ట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ ప్రాక్టీస్ ఇన్ ఏ మోర్ కన్స్ట్రక్టివ్ వే. కానీ గుర్తొచ్చినప్పుడు ఎస్పెషల్లీ మీరు ఆల్రెడీ ఒక 10,000, 15,000 మీకు ఆ చెక్ లిస్ట్ చెప్తున్నానండి. ఒక 15,000 వరకు మీరు ఆల్రెడీ జపం చేసేసి ఉన్నానమ్మా నేను అని చెప్పి, 50,000 కన్నా ఖచ్చితంగా నేను చేసేసాను అని మీరు ఎవరైనా, ఎంతమంది ఉన్నారండి? మినిమంగా 50,000, 10,000 జపం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మూల మంత్రం, ఏదో ఒక మంత్రం. అమ్మా నేను సత్య, ఓం నమ శివాయ. నాకు హ్యాండ్ సైన్ ఇస్తే చాలమ్మా. సో మీరందరూ 100% కాదండి, 1000% చేయాలి. ఓకే, ఎందుకని అంటే కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఈ అనిల్ గారు ఒక గీత, ఓకే, ఏ గీత మేడం? ఇద్దరున్నారు. మీరే
అమ్మా నీలిమ ఒకసారి నీ ఫేస్ చూపియమ్మా నాకు. నేను ఒకసారి వెరీ క్లీన్ ఎనర్జీ, ఏం ప్రాబ్లం లేదమ్మా. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళని చూడాలి. ఎలా చూడాలి? ఎవరైనా టెక్నాలజీ జైన్స్ ఉంటే పాపం నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నాకు ఇక్కడ స్క్రీన్ మీద నాకు మాక్సిమం టైల్స్ వచ్చి 45 అండి. సో నేను 49 పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఇంకా ఒక 13 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని చూడాలంటే నేను ఏ నాబ్ ఓపెన్ చేయాలండి? ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే మాక్సిమం పాప ఎక్కడ? అది కింద 42 అదర్స్ అని వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నేమ్స్ వస్తాయి. 42 అదర్స్. ఓకే ఓకే, అక్కడ క్లిక్ చేస్తే నేమ్స్ వస్తాయి. ఆ నేమ్స్ దగ్గర చివర 3 డాట్స్ ఉన్నాయి కదా, నేమ్స్ 3 డాట్స్ ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది ఎవరిదంటే వాళ్ళది. అది కాదు, ఇప్పుడు నాకు ఇట్లా 25 మెంబర్స్ ఉన్నారు కదా, మిగతా 25 మెంబర్స్ నేను చూడలేకపోతున్నా. వాళ్ళని చూడాలి అంటే నేను ఏం చేయాలి? అమ్మా ఇప్పుడు నేను కొన్ని పేర్లు పలుకుతాను. ఆ పేర్లు వాళ్ళు మీ వీడియోని కొంచెం మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి, సో దట్ నేను మిగతా వాళ్ళని చూడాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేశారో నేను మిమ్మల్ని అందరినీ నేను స్కాన్ చేసేసాను. సో మీరు వీడియో కొంతసేపు ఆఫ్ చేసేయండి. సో ఎవరెవరు అండ్ నేను ఎవరి పేరు పలకలేదో వాళ్ళు వీడియో ఆన్ చేయండి. ఓకే, స్పెసిఫిక్గా చెప్తున్నాను, నేను ఎవరి పేరు పలకలేదో వాళ్ళు. సో నా స్క్రీన్లో ఇప్పుడు నేను చూస్తున్న పీపుల్ వియూరి రామ్ కుమారు, మాధవి లత గారు, గాయత్రి హెచ్వివి, మాధవి వివి, లక్ష్మి ఎన్రోలు, అట్లా గీత, శ్రవంతి, మాధవి, ఈమని, యువరాజ్, ద్వివేది, లక్ష్మి, శ్రీదేవి, గీత, సత్య, భార్గవి, సాయి, గార్గేయి, ఆదిలక్ష్మి, నీలిమ, శ్వేతారెడ్డి, వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అనూష, లక్ష్మి ఎన్ను, సుభాసిని, ప్రతిమ, గౌరీ, సత్య, దేవి, విశ్వస్ఫూర్తి. అమలు, నువ్వు అసలు ఏమీ సాధన చేయకుండా నీ చక్రాస్లో కుండలిని రైజ్ అవుతుంది అంటే పాప ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ సోల్. విశ్వస్ఫూర్తి పాప. ఓకే, సో కొంచెం ఈ ప్రొటెక్షన్ టెక్నిక్స్ చూసుకొని కొంచెం సాధన చేసామంటే ఖచ్చితంగా మేము చాలా ముందుకెళ్తారమ్మా. అనుమోలు, పద్మప్రియ, రాజం, దివ్య, హిమా, కళ్యాణి, శ్రీలత, తండ, వీళ్ళు తప్పిస్తే వీళ్ళందరూ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసేసేయండి కెమెరాని. సో మిగతా ఏ పేర్లు పలకలేదో వాళ్ళందరూ ఒక్కసారి స్విచ్ ఆన్ చేయండి ఇన్ విచ్ ఎవర్ ప్లేస్ యు ఆర్. నేను వాళ్ళని చూస్తా, సో దట్ నేను ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తాను హూ ఎవర్ ఈస్ నాట్ హ్యావింగ్ కెమెరా వాళ్ళని హైడ్ చేసేయమని మెసేజ్ చేస్తాను. సో హైడ్ టైల్స్ వితౌట్ వీడియో అని మెసేజ్ చేస్తా, సో దట్ టైల్స్ లేకపోతే వాళ్ళందరూ హైడ్ అయిపోవాలి. హైడ్ కావట్లేదే ఏమన్నా. శ్రీజ, ఇది చూశాను, నేను చూశాను, ఏంటో ఇది ఎలా చేయాలి? చేసినా చేయకపోయినా ఒకటే వస్తుంది. హ్యాండ్ వాళ్ళని రేస్ చేయమని చెప్తే వాళ్ళు ముందుకు వస్తారనుకుంటామ్మా. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రేస్ ఆఫ్ చేసి ఎవరి పేర్లు అయితే రాలేదో వాళ్ళు హ్యాండ్ రేస్ చేశారనుకోండి, ఐ థింక్ వాళ్ళు కనిపిస్తారు. అవునా? ఓకే అమ్మా, కొంచెం హ్యాండిల్ అంటే రేస్ చేయండి అమ్మ. రవంతా ఇందాక పేర్లు చదివిన వాళ్ళందరూ ఆఫ్ చేసేసేయండి, సో వాళ్ళు ముందుకు వస్తారు. కొంచెం మిగతా వాళ్ళు అందరూ కాదండి, ఇంతకు ముందు హ్యాండ్ రైస్ చేశారు కదా, అంటే వాళ్ళందరూ పేర్లు చదివాను కదా, వాళ్ళని ఆపేసేయండి. మిగతా వాళ్ళు మాత్రమే వీడియోస్ పెట్టుకోండి. చూడండి, అవును, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్స్.
ఓన్లీ పీపుల్ హూస్ నేమ్స్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సత్యమ్మ హ్యాండ్ రైజ్ చేయొద్దు, పెట్టేయండి కింద. చూడండి నవ్యమ్మ ఉన్నారు, రాజ్యమ్మ, వీళ్ళందరూ కొత్త వాళ్ళు చూసారా. చెక్ దెమ్. చూడండి వెంకటేష్ నాకు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ అబ్బాయి ఎవరు? సున్. ఓకే సున్. Satya madam, please down your hand. సందీప్ చరలోక ఈ అబ్బాయి. సందీప్. అవును బాబు, అవును బాబు. ఓకే గ్రిడ్ వ్యూలోనేనమ్మా. నేను గ్రిడ్ వ్యూలో చూసినప్పుడు ఓకే ఏదైనా ఎక్స్టెన్షన్ ఉందా అమ్మా? ఓకే ఓకే ఈరోజు చూస్తాం దాని గురించి. సో దట్ 100 ఒకేసారి వచ్చారంటే బాగుంటుంది. ఓకే అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు యాజ్ సచ్ మీ చాలా వరకు మీ ఎనర్జీస్ క్లీన్గా ఉన్నాయండి. సో టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ నుంచి దయచేసి ఎవరెవరు ఒక 20,000 30,000 చేసేసామండి మేము అని ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క స్పిరిచువల్ ప్రొటెక్షన్ అనేది గట్టిగా చేసుకోండి అమ్మా. మీకే అది హెల్ప్ అవుతుంది. వీలైతే ఒక 5 నిమిషాలు మీ యొక్క మూలాధార నుంచి మీ యొక్క సహస్రార దాకా ఎనర్జీస్ రన్ చేసి తర్వాత మాత్రమే మంత్రజపం చేయండి. దట్ విల్ డూ ఏ టన్స్ ఆఫ్ గుడ్ బై యూ. ఓకే మేడం. సో అది దీని యొక్క ఇది. నెక్స్ట్ వచ్చేసి దేవిప్రియమ్మ, మీరు ఏ మంత్రం చేశారమ్మా? గణపతి మంత్రం. ఇంకా 50,000 చేసేసారమ్మా? లేదమ్మా, 10,000 చేశారా? 10,000 కూడా అంతకన్నా లోపలేమా, తక్కువే. సో 10,000 దాకా అయితే పర్లేదండి. అంతవరకు ఇది ఎవరికైనా ఒక థంబ్ ఆఫ్ రోల్ అమ్మా. ఒక 10,000 దాకా చేసినప్పుడు ఏంటంటే మనకి అంత కాన్సన్ట్రేషను అంతంతా ఏం ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇట్స్ ఫైన్. కానీ ఒక్కసారి కానీ 10,000 కన్నా పైకి వెళ్ళిపోయింది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఎంత చేసుకుంటే, ఎన్ని లేయర్స్ ప్రొటెక్షన్ చేసుకుంటే అంత మీకు బెటర్ అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ పూజ చేసేటప్పుడే కాదండి, బయటకు వెళ్తున్నప్పుడు. ఇప్పుడు అనిల్ ద్వివేది గారు అతను కార్యాలు చేయడానికి ఏదన్నా వేరే ఇళ్ళకి వెళ్ళారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. అటువంటప్పుడు అట్లా మీరు స్పెషల్గా కొంచెం మీరు ఎవరికైనా మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు, ఫోరంలో ఎవరికైనా ఒక క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు ఐసికల్స్ లాగా పుచ్చుకుంటున్నట్టు ఎవరికైనా ఉంటుందా అండి? చేతులు దించేయండి బాబు అందరికి. అంటే గ్రూప్ ప్లేసెస్కి పోయినప్పుడు నాకు బాగా వాళ్ళ ఎనర్జీ తగులుతుందండి, లేదంటే ఒక గుచ్చుకుంటూ ఉంటుంది అని ఎవరికైనా ఉందా? మరి ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళకి ఉంటుందనా, లేకుంటే అందరు చేతులు దించండి అమ్మ ఒకసారి. హ్యాండ్స్ డౌన్ సింబల్ ఒకసారి అందరూ నొక్కండి. హ్యాండ్స్ డౌన్. అవునమ్మలు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు ఇట్లా గుచ్చుకుంటున్నట్టు, చాలా కంజెషన్స్గా, ఫెటీగ్డ్గా, డ్రైన్ అయిపోయినట్టు, హెడేక్స్ కానీ ఏక్స్ కానీ స్టార్ట్ అయిపోతాయమ్మా నాకు అసలు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళానంటే. జస్ట్ పార్క్స్ మాల్స్ అయినా పర్లేదు అనమాట. వెళ్ళంగానే ఇంకా డండీలు అన్నట్టు ఎవరికైనా ఉంటుందా అండి? ఎవరెవరు రేస్ చేశారు హ్యాండ్స్? దివ్య చేశారు, రామకృష్ణ. రామకృష్ణ గారు, మీరు కూడా ఏం చేస్తారంటే అండి, మీకు కూడా యాక్చువల్లీ అమ్మ నమస్కారం, శ్రీమాత్రే నమః అమ్మ.
బాబు ఇక్కడ ఉన్నాడు కదా, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ భగవంతుడు ఆ కళ్ళు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. బాబు రామకృష్ణ ఒకసారి అన్నాయినా ఎక్కడ వెళ్ళిపోయావు? అమ్మా ఉన్నానమ్మా. ఎక్కడ? వేరే ఇగో ఇక్కడ. సరే సరే. మీరే కదా బాబు ఎర్త్ దగ్గర గ్రౌండ్ చేసుకుంటే కట్ అయిపోయింది అని చెప్పారు, మీరే కదా? అవునమ్మా, రూట్స్ 10th అటవే కట్ అయింది. మళ్ళీ టెస్ట్ చేశారా? మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి టెస్ట్ చేశారా? లేదమ్మా, చేయాలి, రోజు చేయండి. ఒకసారి చేసి నాకు మెసేజ్ చేయండి పర్సనల్ విండోలో, సరేనా? ఎందుకంటే ఇస్ దట్ వన్ టైం ప్రాబ్లమ్ ఆర్ ఇస్ ఇట్ డిఫరెంట్లీ ప్రాబ్లమ్ అని నాకు తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అది వన్ టైం ప్రాబ్లం కాదు, ఎందుకంటే మీకు కూడా ప్రతిమ గారి లాగా అనమాట. యూ కాంట్ కనెక్ట్ విత్ ద ఎర్త్ ఎనర్జీ, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఎర్త్ స్టార్ ఎనర్జీ. అట్ సోల్స్ అంటే కింద ఉండే చక్ర, మూలాధార కింద ఉండే ఒక చక్రంతో అలా చేసుకోవాలి. కొంచెం వరకు ఇమాజిన్ ఎర్త్ యాజ్ ఎ కోర్, నాట్ యాజ్ ఎ మదర్. అండ్ అంటే ఒక స్టోన్ ఉంది అన్నట్టు ఊహించుకొని ట్రై చేయండి. ఒక ఎర్త్ ఒక మదర్ గా ఉన్నారు, అందుకని మీరు కార్డ్స్ కనెక్ట్ అవుతుంటే ఎలా ఫీల్ అవుతుంది. ఎర్త్ అనేది లోపల ఉండేది ఒక డైమండ్, ఒక రెడ్ కలర్ డైమండ్ అనుకొని దాన్ని మీరు బైండ్ చేస్తుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని మీరు కొంచెం 2-3 సార్లు, అంటే ఒకే రోజే అన్ని చేసేయకుండా, ఎనర్జీ ఎక్సాల్ట్ అయిపోకుండా రోజుకొకటి చేస్తూ ఫిగర్ అవుట్ వాట్స్ యువర్ కనెక్షన్ విత్ యువర్ ఎర్త్, మదర్ ఎర్త్. ఓకే, అర్థమైందా? చేస్తూ మెసేజ్ చేయండి. నా గట్ ఫీలింగ్ వచ్చేసి మీరు కోర్ ఆఫ్ ద ఎనర్జీ ఒక కోర్ అనుకుంటూ దాన్ని కనెక్ట్ చేస్తే బెటరు, లేదు మాక్సిమంలీ ఎర్త్ స్టార్ తో కనెక్ట్ అయితే బెటర్. అంటే కోర్ ఆఫ్ ద ఎర్త్ లోకి వెళ్తే ప్రాబ్లం అయ్యేలా ఉంది మీకు. సో అదొక్కటి నాకు కన్ఫర్మేషన్ కావాలి దానికోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరెవరు హ్యాండ్స్ రైస్ చేశారో చూడండి, నేను పేర్లు అంతా కనెక్ట్ చేశానో లేదో. ఇంకా దివ్య గారు, శ్రావణమ్మ, శ్రవంతమ్మ, సుమిత్రమ్మ, రాజలక్ష్మమ్మ, గీతమ్మ, శ్రీదేవమ్మ, వైపూరి, తర్వాత నిహారికమ్మ, తర్వాత వీళ్ళు మాధవీలత గారు, మాధవి ఈమణి గారు, అనూషమ్మ. సో మీరందరూ ఏంటంటే అమ్మా ఎంపత్స్ అనమాట. ఎంపత్స్ బికమ్ ఎక్స్ట్రాడినరీ విద్యమ్మ, ఎక్స్ట్రాడినరీ హీలర్స్. సో నవ్యమ్మ, యా. సో మీరందరికీ ఏంటంటే చాలా చాలా కైండ్ పీపుల్ అనమాట. ఎంత కైండ్ అంటే పక్కన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక మెసేజ్ ప్లీజ్ సీ అండ్ ప్రే ఫర్ దిస్ పర్సన్ అంటే 99.99% ఇప్పుడు ఎవరెవరు చేతులు ఎత్తారో దిస్ విల్ బి ద ఫస్ట్ టు ప్రే ఫర్ దమ్ అనమాట. ఎందుకని అంటే అంత కైండ్ పీపుల్ అనమాట. ఈ కైండ్ పీపుల్ అయ్యేసరికి ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి అది మనం క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు మనతో అది ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళకుండే కష్టాలంతా మనం అబ్జర్వ్ చేసుకునేదానికి అన్ఫార్చునేట్ గా అలాంటి ఒక టెక్నాలజీ పెట్టారనమాట భగవంతుడు. సో మనం ఏం చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ ఒకదాని మీద ఒకటి మనం ఓవర్లాప్ అయ్యామంటే వాళ్ళ బాధలన్నీ మనం ఫీల్ అయిపోతాం అనమాట. అందరు వచ్చి మనకే వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అవునమ్మా, పర్వాలేదమ్మా రుక్మిత. సో 99.9% ఏమవుతుంటుందంటే అసలు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ముందు మనకు అదొక టెన్షన్ వచ్చేస్తుంది. బాబాయ్ నాకు అసలు తలపోటు వచ్చేస్తుంది, వద్దు అని అలా అవాయిడ్ చేయడం మొదలెడుతుంటాం అనమాట. సోషల్ గ్యాదరింగ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి ఏంటి అంటే ఫీల్ అయిపోతూ ఉంటాం పక్కన వాళ్ళు. ఆ ఫీల్ అవడం అనేది ఏంటంటే అవునమ్మా గౌరీ అమ్మ, అది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అండి, అదేదో వాళ్ళు పడుతున్న బాధ నేనే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానా అన్నంత స్ట్రాంగ్ గా కూడా వచ్చేస్తుంది కొంతమందికి. ఇలా కూడా ఉంటుందా అండి? అంటే వాళ్ళ సమస్య గురించి చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ మనం ఫీల్ అయిపోతుంటాం. ఏం చేసినా చేయకపోయినా కూడా. అంటే టూ సినారియోస్ మీకు నేను అవేర్నెస్ చెప్పిస్తున్నా. ఒకటేంటి, నేను సోషల్ సెట్టింగ్ లోకి వెళ్ళాను, నాకు అసలు సంబంధం లేదు వాళ్ళు, కానీ నాకు ఐసికల్స్ పాప్సికల్స్ లాగా ఏదో పొడుస్తున్నట్టు చాలా చికాక్గా ఒక ఏదైనా అప్పుడే గుచ్చుకున్న చీర కట్టుకుంటే ఎప్పుడెప్పుడు కాటన్ చీర కట్టుకోవాలి, లేదా కాటన్ చీరదారు వేసుకోవాలి, కుర్తి వేసుకోవాలని ఫీలింగ్ వస్తుంది చూసారా, అలా అనమాట. బట్ ఐఎమ్ వెరింగ్ వెరీ సింపుల్ క్లాత్, బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ దర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ ప్రిక్కీనెస్ అరౌండ్ మై బాడీ. ఏదో ఒక ఇన్వేసివ్ గా ఏదో
ఏదో ఒక అలజడి లాగా అలా ఉంటుంది. అది ఒక సినారియో. రెండో సినారియో ఏంటి అంటే పక్కనోళ్ళు ఏదైనా ఒక కష్టం చెప్పారంటే మనం దాన్ని బాగా ఫీల్ అయిపోతాం అనమాట. లోపల బాగా ఫీల్ అయిపోయి ఆ ఫీలింగ్ కి మనం రియాక్షన్ ఇచ్చేసుకుంటూ ఉంటాం. ఇది ఎలా ఉంటుంది? ఇది ఎవరు అంటే ఎవరైనా ఆఫీస్లో కానీ లేదు ఏదైనా అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పారంటే ఇప్పుడు అందరు మళ్ళీ హ్యాండ్స్ డౌన్ చేయండి. అందరు హ్యాండ్స్ డౌన్ అంటే ఇక్కడ హ్యాండ్స్ డౌన్ సింబల్ ఉంది సరే దాన్ని నొక్కండి ఓ మాట. వెంకటలక్ష్మి గారు క్యూట్ అండి. హ్యాండ్స్ డౌన్ అంటే ఆవిడ ఇది నొక్కారు అని క్యూటెస్ట్ పీపుల్ అమ్మా. సో అలా అనమాట. ఇప్పుడు చెప్పండి, హ్యాండ్స్ మళ్ళీ ఎత్తండి. ఎవరు పక్కన వాళ్ళ ఫాదర్ చూసారంటే మనం శ్రీలక్ష్మి లాగా టెట్ అని చెప్పి మన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరెవరికి? అనుషమ్మకి, గీతకి, మయూరి రామ్ కుమార్కి, సత్య గారికి, శ్వేత గారికి, శ్రావణమ్మకి, శ్రీలతమ్మకి, దివ్యమ్మకి, సత్యమ్మ కూడా ఉన్నారు ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో. సో నేనా అమ్మా ఈ సత్య గారు, ఈ సత్య ఇంకో సత్య కూడా ఉన్నారు, ఒక చౌదరి సత్య, ఆవిడ కూడా. ఏమండి ప్రతిభ గారు, మీరు ఫస్ట్ స్టేజ్ కదా, గ్రూప్ సెట్టింగ్ లో పోయినప్పుడు గుచ్చుకుంటుందా? ఎవరు? నేనమ్మా సత్య అని. నో ఎవరన్నా ఇప్పుడు మా బాబు ఉన్నాడు, కాలేజీకి వెళ్ళి వచ్చి నీరసంగా వస్తే నాకు ఎనర్జీ తేడా వచ్చేస్తుంది. సో అది ఎక్కడికన్నా ఆరా తేడాగా ఉంటుంది. See, being sensitive to others' energy is one state. Being affected by other people's energy is second state. Third state is feeling the other people's energy. అంటే మనం బాగా మెడగప్పుల దాకా ఊబిలో దాక్కుపోయాం అనమాట ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు. ఏంటంటే మనం 5 మంది పీపుల్ దగ్గరికి వెళ్ళాము అంటే 5 పీపుల్ ఒక వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మనం థింక్ చేస్తే చాలు అనమాట. అదేదో నాకే వచ్చేసింది ఆ ప్రాబ్లం అని ఫీల్ అయిపోయి మనకి కళ్ళల్లోంచి నీళ్లు, తలనొప్పి, వీ విల్ రియాక్ట్ అంటాం అనమాట. వీ రియాక్ట్ దట్ సినారియో ఇన్ అవర్ హెడ్. వీఆర్ ఫీలింగ్ లైక్ బాధ వచ్చేసి ఏడ్చేసేసి ఆ ఏడుపు అనేది ఎందుకు వచ్చింది అంటే అండి మళ్ళీ మన ఆరాలు అట్రాక్ట్ చేసేసుకుంటున్నాం అవన్నీ. కాబట్టి మీరు 100% కాదండి 2000, ఎందుకంటే మీకు ప్రూఫ్స్ చెప్తే గానీ మీరు ఇవేదో చెప్తుంది లేకపోద్దు లేచి అనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ తో ప్రూవ్ చేస్తున్నాను అనమాట. నేనేదో టెస్ట్ చేశాను, స్కాన్ చేశాను, నా కళ్ళతో కంటి చూపుతో చంపేస్తా టైప్ లో మిమ్మల్ని ఏదో చూసేసి నేనేదో స్కాన్ చేసినట్టుగా మీకే నేను మీకు ప్రూఫ్స్ ఇస్తున్నాను అనమాట. చూడండి నేను చేసిన స్కానింగ్ కాదు, మీరు కూడా ఒప్పుకుంటున్నారండి బాబు. సో ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో మీరందరూ ఎంపత్స్ బికమ్ అంటే ద పీపుల్ హూ ఫీల్ అదర్ పీపుల్స్ పెయిన్ ఆర్ డెఫినెట్లీ సో కైండ్ హార్టెడ్ దట్ దే మేక్ ఎక్సలెంట్ హీలర్స్, ఎక్సలెంట్ కౌన్సిలర్స్, ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీకర్స్, ఎక్సలెంట్ పీపుల్ టు హెల్ప్ హ్యుమానిటీ అప్లిఫ్ట్మెంట్. అయితే ప్రొటెక్షన్ చేసుకోకుండా మనం వాళ్ళ ఎనర్జీని మనం ఫీల్ అయిపోతూ ఏడ్చుకుంటూ కూర్చున్నాము అంటే ఏమవుతుంది అంటే ముందు మనం పోవడం కాదు కదా, అంతా బాగున్న లైఫ్ లో మన లైఫ్ లో ఏదో ప్రాబ్లం ఉందని మనమే ప్రాబ్లమ్ ని కొత్తగా సృష్టించుకుంటుంటాం అనమాట. అంటే అంత బానే ఉంటుంది, బయట అంతా బానే ఉంటుంది, మన లైఫ్ బానే ఉంటుంది. బయట ఎవరైనా చూసారంటే ఏమమ్మా మీకు అనుకుని అంటారు. కానీ మనం వాళ్ళ పక్కన వాళ్ళ 4 బాధలు పడి ఆ బాధ నాదే అని ఇంటర్నలైజ్ చేసుకొని చాలా ప్రొలాంగ్డ్ స్టేట్స్ లో మనం చాలా సాడ్ గా ఉంటాం అనమాట. ఎప్పుడు సాడ్ గానే ఉంటాం. మన గో టు స్టేట్ ఏంటి అంటే టట అని చెప్పి కంట్లోంచి నీళ్లు గారుతూ ఉంటాయి అనమాట. ఏదైనా ఒక చిన్న విషయం వస్తే చాలు కన్నీళ్ళు. ఇది నా పెయినా కాదు, వేరే వాళ్ళ పెయిన్, కానీ నేను అది ఇంటర్నలైజ్ చేసేసుకుంటున్నా. సో ఎప్పుడు అండ్ ఇంటర్నలైజ్ చేశానంటే ఎట్లా చేసుకుంటున్నానండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఒకసారి ప్రొడ్యూస్ అయిందంటే అది మళ్ళీ పోదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ ఎనర్జీని అంతా మనం లోపల ఏదో ఉంది కదా ఈ పెద్ద బాడీ అని చెప్పి దాంట్లో కుక్కేస్తున్నాం అనమాట. ఏదో పత్తిని కుక్కినట్టు ఆ ఒకరి బాధ చూసాం, ఈ రోజు 5 మంది బాధను చూసాం, 5 మంది బాధని మన గుండెల్లో కుక్కేస్తున్నాం. ఎక్కడ పడితే ఎక్కడ ప్లేస్ ఉంది అంటే అక్కడ కుక్కేస్తున్నాం అనమాట.
సరే ఇంకొక 4 టెంపుల్కి వెళ్ళాము, లలిత సహస్రనామ పారాయణానికి వెళ్ళాం, అక్కడ ఒక 5 మందిని చూసాం, మళ్ళీ దాంట్లో కుక్కేసుకుంటున్నాం మన బాడీలోకి. ఈ కుక్కి ఏమవుతుందంటే స్టాగ్నెంట్ అయిపోయి డెన్స్ అయిపోయి ఎనర్జీ మనకి ఏక్స్ అండ్ పెయిన్స్ లాగా వస్తాయి అన్నమాట. ఎంతమందికి తలనొప్పులు ఇలా జరిగిన వెంటనే చాలా అంటే సాడ్ అయిపోతారు, లేదు ఒక అంటే ఎలా షో అప్ అవుతుందో కొంతమంది చెప్పండి. హౌ డస్ ఇట్ షో అప్? ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, యూ కెన్ రిలేట్ విత్ ద నాలెడ్జ్ నౌ. సో మీకు ఎలా అవుతుంది? ఒక 4 చెప్పండి. అమ్మ నాకు హెడేక్ వచ్చేస్తుంది, చాలా సడన్ గా ఫీవర్ వచ్చేస్తుంది, ఇంత బాడీ అంతా ఏదో అనీజీ అయిపోతుంది, అసలు ఎనర్జీ అనేది లేకుండా ఎనర్జీ లెస్ అయిపోతుంది అమ్మ నాకు. నా పక్కన ఉన్న వాళ్ళకి నరదృష్టి చాలా ఉంటే నాకు తెలిసిపోతుంది, నా బాడీ అంతా ఎనర్జీ లెస్ అయిపోతుంది. వాళ్ళకి నరదృష్టి ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా ప్రయోగాది బాధలు లాంటివి ఏమైనా ఉన్నా నాకు వెంటనే ఇబ్బంది అయిపోతుంది. నాకు వాళ్ళు వేరే వాళ్ళకి ఇష్టపెట్టాలైనా నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ చాలా 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 ఏం చేస్తామంటే మన లైఫ్ సున్నితంగానే ఉంటుంది. ఇప్పుడు మీకు 10 మంది అనిల్గా స్వామి నాకు ఆర్థిక సమస్య ఉందండి అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం మీరు చెప్పుకున్నారు అనుకోండి, ఇంటర్నలైజేషన్ ఎలా జరుగుతుంది అంటే మీ ఆ ప్రాబ్లం మీ అట్రాక్ట్ చేసేసుకొని, ఇది మీ కర్మ కాదు, మీ ప్రారంభ కర్మ కాదు, మీ యొక్క సంచితంలో కూడా ఈ సమస్య మీది కాదు, కానీ ఈ రోజు మీరు ఆర్థిక సమస్య అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకని అంటే 10 మంది మీకు చెప్పారు, ఆ 10 మంది నాకు తెలియకుండా నా ఆరా ఇంటర్నలైజ్ చేసేసుకుంటుంది, ఆహా అని చెప్పేసి. ఎందుకంటే నేను బాధపడ్డాను కదా, బాధపడింది ఎక్కడ పడింది? సెకండ్ థర్డ్ లేయర్ ఆఫ్ మై ఆరా, మెంటల్ ప్యాటర్న్స్. నేను విన్నాను, నాలెడ్జ్ ఎక్కడ వచ్చింది? అది నాకు ఎట్లా అర్థమవుతోంది? ఈ ఫిజికల్ బాడీకి అర్థం కావాలి అంటే నేను ఏదైనా విన్నాను, ఆరా లాంచేగా అర్థం కావాలి. సో ఫస్ట్ థర్డ్ లేయర్ లోకి థాట్, మెంటల్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడి నుంచి ఎమోషనల్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక థాట్ ని ఎమోషన్, వాళ్ళు ఏం ఎమోషన్ ఫీల్ అవుతున్నారో నేను ఫీల్ అవుతాను, అంతవరకు ఉంచుకొని నేను రిజెక్ట్ చేయను. ఆ ఎమోషన్ ని నా గ్రాస్ బాడీలోకి లాక్కుంటాను. లాక్కున్నప్పుడు వాళ్ళు ఎటువంటి పెయిన్ అనుభవించారో నేను ఆ పెయిన్ ని అనుభవిస్తుంటా. ఎందుకని? ఇక్కడ నా క్యాజువల్ లైన్ నుంచి వచ్చిన సమస్య కాదు ఇది. మీకు అర్థమవుతోందా? అంటే మనకు పంచకోశాలు ఉన్నాయి, మీరు ఒకసారి పోయి చదువుకోండి పంచకోశాల కాన్సెప్ట్, 7 లేయర్స్ ఆఫ్ అవర్ ఆరా అని చెప్పి ఉన్నాయి మీకు ఇంటర్నెట్ లో. అవన్నీ చెప్పానంటే రోజులు సరిపోతాయి. చెప్తోంది ఏంటో చేస్తోంది ఏంటో నాకు కర్మరా బాబు, టైం అయిపోతుంది. వచ్చింది దేనికి, చెప్తోంది ఏంటి, సంబంధం ఉందా? ఆవేశంగా ప్రథమ చరిత్ర కూడా పంపించేసా ఏదో ఆహా అనుకోండి, ఏం మాట్లాడుతున్నానో చూడండి. ఇదేదో నాకు ముందే చెప్పొచ్చుగా. ఆ టెన్షన్ పడిపోయి 5:10 లేచేసి ఆయన అడిగాడని చెప్పి కూర్చొని టక అని ఎక్స్ట్రాక్ట్ చేసి PDF చేసి పంపించడానికి సమస్య తీరేది నాకు. చెప్పదనమాట. అది జరగాల్సిందే, మళ్ళీ ఇలా జరగాల్సిందే, అది మా స్పెషాలిటీ. ఆ టైంలో వాళ్ళకి అక్కడ క్యాజువల్ లేయర్ అంటే ఏంటండి? మన కార్మిక్ లేయర్, మన కర్మ, ఓల్డ్ లైఫ్ లో మనం కర్మ చేసుకుంటే ఆ కర్మ మనకి ఇక్కడ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? ఈ ఆరా లేయర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఏ టైంలో అది యాక్టివేట్ కావాలో, అంటే ఒక 30 years లో మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, 30 years వరకు మనం బాగానే ఉంటాం. 29 years టుమారో ఈజ్ మై బర్త్డే వరకు బాగానే ఉంటాం. 30 years అయిపోయింగానే వెంటనే స్టార్ట్ అయిపోద్ది ఫియర్ ఆఫ్ డ్రైవింగ్. అదేంటి బాబు, మొన్నటి వరకు కిలోమీటర్లు మైళ్ళు నడిపేసాగా, ఈ రోజు సడన్ గా ఏంటి కాళ్ళు దెబ్బలైపోతున్నాయి, కాళ్ళు నడపడానికి అసలు గేరు యాక్సిలేటర్ ఏంటి అనుకుంటే కదలట్లేదు, భయం అవుతుంది, ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ వచ్చింది అబ్బా నాకు సడన్ గా అంటాం అనమాట. లేదు ఫియర్ ఆఫ్ స్విమ్మింగ్, ఇలా ఫియర్స్ అనమాట సడన్ గా స్టార్ట్ అయిపోతాయి. అంతవరకు బాగానే ఉన్నాం కదా అంటే, అదేంతో అమ్మాయి అప్పుడు అంతా బాగానే ఉంది, సడన్ గా ఇప్పుడు వచ్చింది యాక్టివేషన్ అంటాం. సేమ్ అలానే రోగాలు అనమాట. 30 ఏళ్ళ వరకు బాగానే ఉంటాం, సడన్ గా ఏదో type 2 డయాబెటీస్ అని చెప్పడము, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్ అని ఏదో అదా చెప్పేస్తాం అనమాట. ఎందుకు వచ్చాయి ఇవన్నీ అని చూసుకున్నామంటే, ఆ జన్మలో మనకి 30 ఏళ్ల టైంలోనో ఎప్పుడో ఒక కత్తితోనో వాటితోనో ఏదో గుచ్చుంటారు, అది మనం హీల్ కాకుండా చచ్చిపోయాము. చచ్చిపోయేటప్పుడు ఓహో ఇలా ఇంత పెయిన్ గా ఉంది అనుకుని ఉంటాం. అది మెమరీ ఇంప్రింట్ అయిపోయి అది కార్మిక్ లేయర్ లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి లాక్కుంటూ వస్తాం అనమాట, ఒక్కొక్కటి సిపిన్ అవుతూ వచ్చి మన బాడీకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మన కర్మ, మనం చేసుకున్న దరిద్ర పెంట. సో దాన్ని మనం ఎట్టో చర్చుకొని మనం క్లీన్ చేసుకోవాలి, అది వేరే పక్కన పెట్టండి. ఇదేంటంటే పక్కన వాళ్ళ కర్మ అనమాట. ఆ కర్మని మనం అబ్జర్వ్ చేసేసుకొని ఎంత బాధపడతాము అంటే, అదేదో నాకే జరిగింది, నా పిల్లవాడికి ఏదో అయిపోయింది, నా పాపకి ఏదో అయిపోయింది, లేకపోతే నా ఇంటికి ఏదో అయిపోయింది, నా సంసారిక జీవితానికి ఏదో అయిపోయింది. ఏమండి ఇంతకుపోయింది వినీషా రావట్లేదు ఏంటండి? అమ్మాయిని మిస్ అయిపోతున్నా నేను. ఇంకా 2 days లో వస్తుందమ్మా తను, 3 days. సరే అండి, సరే బాబు. సో మిస్ అయ్యానని చెప్పండి. ఓకే,
సో మనం చెప్పేది ఎంతో సొళ్ళే కదండి, ఏం పర్వాలేదు, స్పీకర్ పెట్టండి. సరే, ఆ విషయం అక్కడి నుంచి ఇక్కడికి సిపిఎం అయ్యేసరికి మనకి ఒక టైం పడుతుంది. ఆ టైం డివైన్ టైమింగ్ అంటాం. అందుకని ఆ టైం వచ్చినప్పుడు మనకి సడన్ గా ఆ ప్రాబ్లం కిక్ ఇన్ అవుతుంది. దానికి ఆస్ట్రాలజికల్ కంపారిజన్స్ లో ఏనాల శని అనో, లేదా రాహు స్పేస్ అనో, లేదంటే ఇంకో మహాదశ అనో, చంద్రదశ అనో, ఇలా అన్ని నథింగ్ ఈజ్ కోఇన్సిడెంటల్ అండి, అన్ని కలిసి వస్తాయి అన్నమాట. ఆ టైంలో మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళకి ఇప్పుడు సడన్ గా అమ్మవారు వచ్చారు, ఇలా మాట్లాడేస్తున్నారని, అదే నేను ఎవరైనా ఒక గొప్ప ఆస్ట్రాలజికల్ రీడర్ దగ్గరికి వెళ్ళి నా జాతకం చూయించాను అనుకోండి, అమ్మ మీకు భయంకరమైన ఏదో గురుదశ లాంటివి, లేదు ఇంకోటి ఏదో కాంబినేషన్ లో నడుస్తా ఉంది, ఈ 2 కాంబినేషన్ లో పడితే ఇట్లా మీకు ఇలాంటివి జరిగే not everybody can say, but some people who are very strong in astrological predictions may say something about such things అన్నమాట. అందుకని ఇట్స్ నాట్ ఇది ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ కాదు, అన్ని కలిసి వస్తాయి అన్నమాట. ఆ టైంలో వచ్చినప్పుడు మనకి యాక్సిడెంట్ జరగడమో, మనకి ఇది ఒక జరగదు. కాబట్టి నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికైనా మీరు న్యాసాలు చేసేటప్పుడు అర్థమైందా మీకు ఎందుకు అమ్మ ఎన్నిసార్లు ఎంతలావున న్యాసాస్ మీద ఫోకస్ పెట్టిస్తున్నారు అనేసి. సో ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ ఎమోషనల్ పెయిన్ మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీరు పక్కన వాళ్ళని హీల్ చేయలేరు. ఎందుకని మనము ఇప్పుడు నాకు చాలా మంది ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తారు, దాంట్లో నేను రియాక్ట్ అయిపోతూ ఉంటే నేను వాళ్ళ లైఫ్ ఎప్పుడు చూడాలి? నేనేమి ఎక్కడో గాల్లో చూడనుగా, నేను చూసేది మీ కార్మిక్ లేరే, ఏం జరుగుతోంది అని మీతో మాట్లాడంగానే వెంటనే నాకు ఓపెన్ అయిపోయినా, మరి అది ఏం ఓపెన్ అయిందో తెలియదు కానీ తెలుగులో చెప్పాలంటే, బట్ సప్సది 22 టైమ్స్ చదవంగానే నేను ఒకరి గురించి అలా ఆలోచన చేస్తే వాళ్ళ విషయాలు తెలవడం మొదలెట్టాయి అనమాట. మరి అది ఏంటి అని, అది అయినాక అది కన్ఫర్మేషన్ కోసం అమ్మా ఇది నిజమేనా అంటే అంటారు, లేదు కాదంటారు, ఇంకోటి చూడంటారు. అలా రికార్డ్స్ ఓపెన్ చేసి వాళ్ళకి హీల్ చేయడం అనేది చాలా తగ్గించేసాను. అందుకని ఈ మధ్య ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా సరేలే అని, కానీ లాయల్టీ కోసం మళ్ళీ ఎక్కడ నేను ఇప్పుడు హీల్ చేసింది ఇక్కడ ఈ జన్మలోనే ఆగిపోకూడదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి ఈ ప్రాబ్లం నీకు ఎప్పటికీ రాకూడదు అని ఓ చిత్రగుప్తుని వంశం ద్వారా కొంచెం నోట్ చేసుకోండి, ఈ పిల్లవాడి సోల్జర్ని నేను ఇక్కడ రీరైట్ చేస్తున్నాను అని చెప్పి అరెస్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి రికార్డ్స్ ఓపెన్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ కొత్తవి కోర్ట్స్ అక్కడ పెడుతున్నా కానీ, లేకుంటే అట్లా పరిస్థితి వచ్చింది అనమాట ఇప్పుడు. కాబట్టి మీకు కూడా ఎవరెవరు మీరు చెప్పారే, ఈ అమ్మాయి ఉంది, ఈ యూరి అని ఒక పాప కుండలిని రేజ్ అయిపోయింది అమ్మాయికి, ఆ ఎవరో ఇంతకు అమ్మాయి మాట్లాడానే అమ్మాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వెరీ వెరీ హైలీ ప్రాస్పెక్టబుల్ పీపుల్ ఫర్ హీలింగ్ ఆల్సో. ఎందుకు హీలింగ్ చెప్తున్నానంటే అండి, అదేదో నేను రేపు నేర్పించేస్తాను కదా, నాకు ఇంకా పర్మిషన్ లేదు, సో నేను చెప్పినా కూడా చేయలేను. సో అమ్మా ఇది హ్యాండ్స్, ఓకే, ఇది అంగన్యాస అన్నమాట. ఇది వచ్చేసి ఇది, ఓకే, రోల్ చేస్తున్నా. తర్వాత నా ఫింగర్స్ ని ఇండెక్స్ మీద రోల్ చేస్తున్నా, మళ్ళా నా యొక్క మిడిల్ ఫింగర్, నా యొక్క రింగ్ ఫింగర్, నా యొక్క తర్వాత హ్యాండ్స్. ఓకే బాబు రామకృష్ణ, అలా అన్నమాట చేయాలి కరన్యాస. సో ఈ న్యాసాస్ చేసేటప్పుడు మీరు ఇదేదో నేను 11 న్యాసాస్ ఉన్నాయి బాబోయ్, ఇంత చేసామంటే ఎక్కడ అలసిపోతాం రా బాబు అనుకోని మీరు చేయకుండా ఉండకుండా, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మై ఓన్ ప్రొటెక్షన్. సో మీరు ఏం చేస్తారు, మాత్రికా న్యాస చేస్తున్నప్పుడు స్టార్టింగ్ విత్ మాత్రికా న్యాసే కదండి ఫస్ట్ న్యాస, అలా చేస్తారు కదా. సో ఫస్ట్ లో మీకు అవి చేయడప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి, అంటే మంత్రం చేయాలా భావం చేయాలా అనేది డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ భావం నేర్చుకోండి, ఓకే, భావం నేర్చుకొని అమ్మ డివైన్ ఎనర్జీ. ఇప్పుడు నేను మీకు ఒక మెడిటేషన్ చేపిస్తాను, ఆ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అక్షరన్యాస యొక్క ఇంగ్లీష్ వర్షనో లేదా వెస్టర్నైజ్డ్ వర్షనో అనుకోండి. అయితే మీరు ఈ ఎక్సర్సైజ్ ని నిన్న కూడా చేశాను, పుష్ 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 అని. అమ్మ నేను చెప్పేటప్పుడు మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు, ఎవ్రీబడి ఇన్ ద ఫోరం 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఎంపథ్స్. సో మీరు ఇది ఏం చేయాలి అంటే రోజు పొద్దున్నే లేచి లేవంగానే
రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఈరోజు దీనికి పీరియడ్స్ వీటికి వాటికి సంబంధం లేదనమాట. ఇవన్నీ వీటన్నిటికి. సో రోజు మీరు రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ మీరు ఏదైనా పూజ చేసినా చేయకపోయినా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పే మెడిటేషన్ ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇదే మినీ వర్షన్ లో మళ్ళీ చెప్పిస్తా. దాన్ని మీరు బయటికి వెళ్ళేటప్పుడు చేసుకోండి. ఓకే, సో దట్ ఒక జర్నల్ రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరగాలి. దట్ నేను బయటికి పోతున్నప్పుడు ఐ థింక్ ఐఎమ్ హ్యావింగ్ లెస్ దిస్ సెన్సేషన్స్, లేదా తలనొప్పి తగ్గుతోంది నాకు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు దొరకాలి. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ అయినప్పుడు దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అక్షరాస్. సో నేను ఇక్కడ అమ్మ ఇలా టచ్ చేసుకుంటూ బాడీ పార్ట్స్ ని టక్ వెళ్ళిపోతారు అనమాట. మీరు ఫస్ట్ బాడీ పార్ట్స్ ని గుర్తుపెట్టుకోండి సెకండ్ స్టెప్ లో. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా, పాదం నుంచి కింద వరకు, కింద నుంచి పైన, హృదయం నుంచి చేతుల వరకు, హృదయం నుంచి కాళ్ళ వరకు, ఇలా బోల్డ్ సంకేతాలు ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ ఉంచేసేసి అస్తని, మాంసం అని చెప్పి, లేదంటే మన నెర్వ్స్ అని చెప్పేసి, బోన్ మ్యారో అని చెప్పేసి, ఇలా బోల్డ్ పేర్లు ఉన్నాయి. సో చాలా కాగ్నిషన్ లోడెడ్ అయిపోతుంది అనమాట మీరు చేసేటప్పుడు. కానీ 1 by 1 చేసుకోండి. అప్పుడు అన్ని ఒకేసారే చేసుకోవద్దు. ఒకటేంటి, ఫస్ట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, తర్వాత చేసుకుంటున్నప్పుడే నా బోన్స్, బోన్ మ్యారో, నర్వ్స్, హార్మోన్స్, టిష్యూస్ అని మీరు ముందే ఫస్టే ఒక ఫోకస్డ్ గా ఎఫర్ట్ గా పెట్టుకోండి. పెట్టుకున్నాక తర్వాత అది మీరు న్యాస రూపంగా చేస్తారా లేదు, ఎందుకంటే అన్ని అక్షరాల మంత్రాల్లో ఉండే అమ్మవారు దుర్గమ్మవారే. అక్కడ మనకి అది అడ్వాంటేజ్. ఇక్కడ మనకి ఉండే, ఇప్పుడు మనము శ్రీ విద్యా పరంపరకి వెళ్ళిపోయామనుకోండి, వాచినీ దేవతలు అంటే వాళ్ళు ఈ పర్టికులర్ అక్షరాలు అని చెప్పి మనం దాని యొక్క ఫోకస్ మారిపోతుంది. ఈ అక్షరానికి ఒక పర్టికులర్ దేవత ఉంది, ఈ యొక్క బీజాక్షరానికి ఇంకొక గవర్నింగ్ డైటీ, ఇలా డిఫరెన్సెస్ వస్తాయి 5 మంది దేవతల్లో. వసిన్యాది వాగ్దేవతలు అంటారు కదా వాళ్ళలో. కానీ దుర్గా థియరీలోకి వచ్చేసరికి ఆ బీజాక్షరం అన్ని సమ్మేళనము ఈ మహాశక్తే, ఈ మహామాయ రూపమే. కాబట్టి ఆవిడనే నేను ఉన్నాను కాబట్టి నేను ఈ అమ్మ అక్షరాలతో నేను ఒకసారి న్యాస చేసుకుంటాను. లేదు అంటే ఇలా ఫీల్ అవుతాను నేను, కానీ ఒకసారి చదువుతాను. చదివినప్పుడేమో నా నాలెడ్జ్ కోసం చదువుతాను, ఒక ఇదా అండ్ ఈవెన్చువల్లీ ఐ హ్యావ్ టు గెట్ దేర్. అంటే ఎలా చెప్పాలి, మెంటల్ ప్రాసెస్, భావన రెండు కంబైన్ కావడానికి. ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎట్లయితే సైకిల్ రైడ్ చేసినప్పుడు చదువుతాం కదండి, కొంచెం టైం పడుతుంది కదా బ్యాలెన్సింగ్, తర్వాత వచ్చి హ్యాండ్ మూవ్మెంట్. లేదంటే కార్ అనుకోండి, పెడల్లు నొక్కి యాక్సలరేటరు బ్రేక్ నొక్కి తర్వాత కార్ ఇంత సందుల్లో పోతుందా లేదా చూసుకునేదానికి కొంచెం మనకి మెంటల్లీ వీల్ హ్యావ్ టు గెట్ దట్ ఇంటూ ఆటో పైలట్ మోడ్ కదండి. నేను చెప్పే ఫీలింగ్ మీకు అర్థమవుతుందా? స్విమ్మింగ్ చేసేటప్పుడు దెర్ విల్ బి 3 స్మాల్ మైక్రో యాక్టివిటీస్. ఏంటి? ఒకటి ఫ్లోటింగ్, రెండోది బ్రీత్ కంట్రోల్, మూడోది వచ్చి హ్యాండ్ మూవ్మెంట్. సో 3 ఉంటాయి. ఈ 3 కోఆర్డినేట్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది మనకి. మనం ఎట్ట ఫ్లోట్ అవుతూ కాళ్ళని ఎట్ట కిక్ చేస్తూ ఎక్కడ మళ్ళా బ్రెత్ చేయాలి, ఎక్కడ హ్యాండ్ మూవ్మెంట్ చేయాలి, ఇదంతా ఇట్ విల్ టేక్ సమ్ కాగ్నిటివ్ ఎఫర్ట్ టు డూ మల్టీ టాస్కింగ్ అట్ ఎ వెరీ మైన్యూట్ లెవెల్ కదా. సేమ్ అదే ప్రాసెస్, ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ మనం మంత్రంలో చేస్తున్నాం. ఎలా? ఫస్ట్ వచ్చేసి ఫీల్ అవుతాం, సెకండ్ వచ్చేసి మంత్రం యొక్క ఏంటి, ఈ యొక్క లలాటం అంటే ఏంటి, మణికంఠ అంటే ఏంటి అని ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాం. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుగు వస్తే సరే, కానీ నేనైతే దాన్ని ఇంగ్లీష్ లో రాసుకొని, ఓహో ఇది లెఫ్ట్ ఎల్బో, ఇది షోల్డర్ హిప్ అని కూడా రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. మీకు ఇచ్చే బుక్ లో కూడా ఉండొచ్చేమో అట్లనే. సో అలా మనం ట్రాన్స్లేషన్ చేసుకొని మనకు అర్థమయ్యే భాషలో పెట్టుకొని తర్వాత మనం ఆలోచన చేసుకుంటూ, ఇప్పుడు నేను ఏ స్టేట్ లోకి రావాలి అంటే ఫైనల్ గా అచీవబుల్ స్టేట్ ఏంటి అంటే, నేను కళ్ళు మూసుకొని నేను టచ్ చేస్తున్నప్పుడు ఆ పార్ట్ లో దో మై హ్యాండ్ ఈజ్ మూవింగ్ బట్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ దట్ ఎనర్జీ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ, విచ్ ఐఎమ్ యాక్టివేటింగ్ త్రూ మై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇట్లా చేసుకుంటున్నప్పుడు ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ హోల్డింగ్ దట్ ఎనర్జీ.
సో నేను ఒక్కసారి పైనుంచి గోల్డెన్ ఎనర్జీ ఆఫ్ డివైన్ మదర్ ఉంది అని చెప్పి ఆ బీజాక్షర మంత్రంలో ఉండే ఐం ఐం ఈం అనే ఆ మంత్రాలు ఉన్నాయి అనుకుంటే ఆ అక్షరాల అన్ని ఒక ఏక స్వరూపిణి అయినది అమ్మవారే కాబట్టి, దుర్గమ్మవారే కాబట్టి ఆ అమ్మవారిని నేను ఈ ప్లేసెస్ లో ఈ ఈ ఎలిమెంట్స్ కోసం అని చెప్పేసి నా ఒక ఆర్గన్స్ లో ఉండే ప్రతి ఒక్క నా బాడీ పార్ట్స్ నుంచి నా హార్మోన్స్, టిష్యూస్, బ్లడ్, సెల్స్, బోన్స్, బోన్ మ్యారోస్, మజిల్స్, నెక్స్ట్ వచ్చి ఆర్గన్స్, ఇన్నిటినీ నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడే మీకు ఆ ప్రొటెక్షన్ అనేది కిక్ ఇన్ అవుతుంది అనమాట. ఊరికే నేను ఐం నమః ఈం నమః ఈ నమః నమః ఓ అని చెప్పారంటే ఏమవుతుంది? ఏమీ రాదు. ఊరికే చదువుతాం అంతే. చదవడం వల్ల ఏమొస్తుంది? అక్షరాల మీద మీకు ఓహో ఇది ఐం అంటే ఐం అని ఇట్లా అంటారా, ఓహో రూమ్ అంటే ఇలా ఉంటుందని మనం రిఫ్రెష్ అవుతుంది అనమాట. నాలాంటి వాళ్ళకి లాంగ్వేజ్ అంత తప్పిస్తే ఏమి అడిషనల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. అదే మనం ఇలా ఫీల్ అవుతూ చేసామంటే అప్పుడు మనకి ఆటోమేటికలీ మన బాడీ క్లెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రతీచాం నమః అని చెప్పి మనం చెప్పినప్పుడు ఈ డైరెక్షన్ లో వారాహి మాత ఉంది, ఈ డైరెక్షన్ లో వైష్ణవి మాత ఉన్నారు, ఈ పక్కన ఇక్కడ ఉన్నారు, ఇక్కడ బ్రహ్మిణి మాత ఉన్నారు, ఇట్లా మనం అన్ని దిశాల డైరెక్షన్ 10 డైరెక్షనల్ గాడ్స్ ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నప్పుడు అన్ని డైరెక్షన్స్ లోకి వచ్చే ఈ వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకుంటారు. అట్లా మనం ఎంత దాన్ని మనం మన ఓన్ లాంగ్వేజ్ లో ఫీల్ అవుతూ దాన్ని రీడిఫైన్ చేసుకుంటామో అది అరగంట ప్రాసెస్ అయినా కూడా మీరు అది దాని మీదే ఒక 20 days వర్క్ చేశారనుకోండి, అంటే పొద్దున్న లేచి మీరు ఏం చేయరు, న్యాసే చేస్తారు, ఇంకేం చేయరు. ఆ న్యాస మీద మీకు పట్టొచ్చింది అనుకోండి, అది ఒక 10 minutes లో అయిపోతుంది అనమాట. అన్ని కంబైన్ చేసేసి అది మీరు ఆ 11 న్యాసలు చదివితేనే అనుకునేది ఒక థాట్ ప్రాసెస్ అయితే, ఇది మీ అమ్మవారితో మీ కనెక్షన్. ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని అనేదానికి కాదు. కాబట్టి ఫస్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఎందుకు? ఒక సామూహికంగా మీరు ఒక సప్తసతి పారాయణకు వెళ్తున్నారు, అందరూ అని చెప్పి ఇంతలా చెప్తుంటే మీరు తెల్లమొహంలాగా ఇట్లా వేసి చూస్తే మనకి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను బుక్లెట్ ఇస్తానమ్మా, మీరు టెన్షన్ పడద్దు. ఓకే, నేను మీకు బుక్లెట్ ఇస్తాను. ఫస్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి, మొత్తం న్యాస బుక్లెట్ ఇచ్చేస్తాను. అయితే అది ఇస్తూ కూర్చున్నానంటే ఫీలింగ్ రాదు, ఎందుకంటే అమ్మో ఎంత చేయాలా అనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ హ్యూజ్ బుక్లెట్ పేపర్స్. దానికని చెప్పి మీకు ఇలా సింప్లిఫైడ్ గా చేసి ఇంతేనా అనిపించి ఇద్దాము అనేది నా ఫీలింగ్ అనమాట. దానికని నేను అవాయిడ్ చేస్తున్నా. లేకపోతే అనిల్ గారు ఎంతమంది చదువుతారండి ఏకాదశ న్యాసాలు? మన వాళ్ళే, మనం మామూలుగా సప్తసతి పారాయణం చేసే వాళ్ళు ఎంతమంది చేస్తాం? అంటే ఇప్పుడు దాదాపు అందరూ గీతా ప్రెస్ ఫాలో అవుతున్నారమ్మా. గీతా ప్రెస్ వారి పుస్తకంలో ఏకాదశ న్యాసాలు లేవు. చౌకమ్మ వారి దాంట్లో ఉంది, తర్వాత శ్రీరామపురం వాళ్ళ దాంట్లో ఉంది. అవన్నీ అందరూ ఫాలో అవ్వట్లేదమ్మా. పర్సనల్ గా చేసుకుంటే అవుతున్నారేమో, బయట అవ్వట్లేదు, తక్కువ. సో ఎవరు ఫాలో కారనమాట. దట్ ఈస్ రౌండ్ రియాలిటీ. దాని ద్వారా ఇప్పుడు ఇతనే ఇంత పాండిత్యుడు అయ్యుండి ఇతను ఇంత కష్టాలు పడుతున్నారు అంటే బయట వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడుతుంటారు. బ్రాహ్మణత్వం తీసుకొని 10 మందికి వాళ్ళు ఏదో చేయాలి. ఇంకా పాపం అన్ఫార్చునేట్ గా తదినాలు ఇలాంటివి చేయిస్తూ ఉంటారు బ్రాహ్మిన్స్. మరి వాళ్ళ బాధ చూడండి. మనము వాళ్ళకి దానాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇది చేయాలి అంటే మనం అంతో అయ్యో ఏదేదో వీళ్ళేదో మనల్ని లూటీ చేసేస్తున్నారు అన్న ఫీలింగ్ తో మనం చేస్తుంటారు కొంతమంది. కానీ అదే స్పిరిచువాలిటీ పేరుతో ద సో కాల్డ్ గురుస్ ఎవరో మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఇందులో మీకు ఇట్లా మత్తు పెట్టారు, ఇట్లా మైలం పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని చెప్పి బెదిరించి లక్షలు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకి ఏం కావాలండి? సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక నమ్మకం పెట్టుకోండి. అమ్మవారు పంపించిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను. మీకు ఒకవేళ డౌట్ ఉందా, బొమ్మ బొరుసు వేసుకోండి. బొమ్మ బొరుసు వేసుకొని, అది చాలా క్రూడ్ మెథడ్ అండి. నాకు తెలుసు. ఏంటమ్మా నా హోల్ లైఫ్ ని నువ్వు బొమ్మ బొరుసులకు కన్వర్ట్ చేసేసావా? మీరు అనుకోవాలి అది అమ్మ ఆజ్ఞ అనుకుని చేశారంటే బొమ్మ బొరుసు ఎక్సలెంట్ టూల్ మనకి వర్క్ కావడానికి. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలా, నిన్న అన్నారు ఆవిడెవరో, అమ్మవారి సేవ చేసుకోవడానికి రాదమ్మా. సింపులే ఉంటుంది, కానీ ఆ టైంలో బొమ్మ ఎందుకు వచ్చింది?
ఇన్ని యాదృచితం కానప్పుడు అదొక్కటే యాదృచితం ఎలా అవుతుంది? కాదుగా. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దెర్ ఇస్ నో రీజనింగ్ అనమాట. అందుకని ఆ టైంలో మనం అమ్మ నువ్వు చెప్పావు, ఒకవేళ నువ్వు బొమ్మ చేస్తే నేను వెళ్తాను, బొరుసు వస్తే నేను వెళ్ళను అనుకోని కానీ మనం పెట్టామనుకోండి అది చెప్తారు. అట్లా మీరు ప్రతి ఒక్క పాయింట్ ని ఆవిడ సైడ్ కి అలైన్ చేసుకోండి. నేను చెప్పింది వినొద్దు, ఏదో అనిల్ శర్మ గారు లాంటి ఒక పాండిత్యులు చెప్పింది వినొద్దు. ఆ స్పిరిచువల్ గా దొంగలు సొమ్మలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినొద్దు. పాప మీకు తెలియదు కదా వాళ్ళు దొంగలు దోచులని ఎలా తెలుసు, దొంగలు దొర్సానులు అని ఎలా తెలుస్తుంది? అందరూ నాలానే ముద్దుగా మాట్లాడతారు, ఆయనలాగా పాండిత్యంగానే మాట్లాడతారు. సో ఎవరెవరు గట్టిగా వీళ్ళు నాకు మంచి చేస్తున్నారు, ఎవరెవరు దే ఆర్ కమింగ్ విత్ కరప్ట్ ఇంటెన్షన్స్ అని మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎంత మీరు మీ యొక్క యాంకర్ ని అమ్మవారి వైపుకి లాక్కుంటారో, ఎంత మీరు మీ యొక్క బొమ్మ బొరుసు కాన్సెప్ట్స్ యూజ్ చేసుకోండి, లేదా పెండులం యూజ్ చేసుకోండి, చీట్స్ వేసుకోండి, ఎస్ఎన్ఓ చేసుకొని, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. డైస్ వేసుకోండి, ఒక 2 డైస్, రెడ్ డైస్ వైట్ డైస్ పెట్టుకోండి. ఒకవేళ రెడ్ డైస్ పిక్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ఇట్, వైట్ అయితే నో అను. సమ్ క్రూడ్ సైన్స్ దట్ యు నో దట్ దిస్ ఇస్ మై డివైన్ అని చెప్పి. ఏది లేదు అనుకుంటే మీరు రుద్రాక్ష మాలను తీసుకోండి. రుద్రాక్ష మాలను తీసుకొని మీరు ఎనీవేస్ మీకు ఒక చైన్ ఉంటుంది, ఒక రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్షని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయని చెప్పి నా రుద్రాక్షని కూడా నేను నా పెండులంని కూడా రుద్రాక్షగా మార్చేసుకున్నాను అనమాట. సో దట్ లార్డ్ శివ ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరి బాధలు వాళ్ళవి. సో అయితే నా రుద్రాక్ష ఇప్పుడు ఇది నాకు ఏం లేదు ఇంట్లో, ఓకే, ఏం లేదు, ఒక రుద్రాక్ష. సో ఏం చేస్తాను నేను, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది అమ్మ చెప్తా ఉందా అంటే ఎస్ అని చెప్తారు, నేనే చెప్తున్నానా అని చెప్పాను అనుకోండి, నా సొంతంగా అంటే నో చెప్తారు, అలా అనమాట. సో దిస్ ఇస్ హౌ వాళ్ళకి మీరు కూడా ఇలాంటి ఒక పెండులం పెట్టేసుకోండి, ఒక రుద్రాక్ష పెట్టుకొని. సో ఇప్పుడు నేను చెప్పేదంతా విల్ ఇట్ హెల్ప్ ఫోరం అంటే ఎస్ చెప్తారు. నేనేమన్నా సోది కొడుతున్నాను అమ్మ అని చెప్పాను అనుకోండి, నో చెప్తారు. సో ఇలా నేను కాన్ఫిడెంట్ గా చెప్పేయచ్చు అనమాట ఏదైనా కానీ చెప్పేటప్పుడు. సో వీళ్ళలో ఇప్పుడు ఇన్న దాంట్లో ఎంపత్స్ వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నారా అంటే ఎస్ అని. చూడండి ఎంత ఉందో మీ ఎంపతి కష్టాలు, ఊపింగ్ అనమాట. కానీ నేనే తిప్పలేదు, ఎంత తిప్పినా కూడా కొంతసేపటికల్లా ఆగిపోతుంది. అదే నేను ద మూమెంట్ ఐ సే హౌ మచ్ ఈస్ ద పెయిన్ ఆఫ్ దిస్ ఫోరం బికాస్ ఆఫ్ బీయింగ్ ఎంపత్స్ అని చెప్పన్నాను అనుకోండి, చూడండి ఎంతసేపు తిప్పినా తిరుగుతుంది. చూసారా, దానికి అమ్మ మాట్లాడించింది అనమాట. చూడండి ఎంతసేపు తిరుగుతుంది, నేను ఏ హ్యాండ్ తిప్పుతున్నానా ఏమన్నా, తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ లాగా. ఎందుకని అంటే అంత ఉందన్నమాట పెయిన్ గ్రూప్ ఎనర్జీకి బికాస్ ఆఫ్ బీయింగ్ ఎంపత్స్. దానికని అమ్మ ఈ మాట చెప్పించింది. అమ్మ మరి ఎప్పుడు నేను సబ్జెక్ట్ నేర్పించాను, నేను చెప్పింది ఏంటి, నేను చేస్తుంది. క్లాసులో ఏమో ఎవరైనా పాపం రికార్డింగ్ సెషన్ చూసినప్పుడు ఈ రోజైనా ఆవిడ ఏమన్నా ఒక శ్లోకం పాడు నేర్పేస్తుందేమో అని చెప్పి చాలా వెతురుగా వస్తాయి. ఈవిడ సోది అనుకుంటారేమో, రావు రమేష్ లాగా ఏం మాట్లాడుతుందో, ఏం హెడ్డింగులు పెడతదో, తెలుగు పెడతది, ఆ తెలుగు కూడా ఏదో స్పెల్లింగ్ మిస్టేకులు, ఏం కావాలో ఈవిడతో అనుకుంటారేమో జనాలు చూసినట్టు. అట్లుంటదమ్మా. సో ఇదొక సైన్ అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఏం చేస్తారు అంటే మీరు ఒక 2 నిమిషాలు మళ్ళా నేను ఈరోజు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి బాబోయ్ నా వల్ల కాదు, ఇంగ్లీష్ కూడా పెట్టిచ్చేసింది అమ్మ నాకుండే గోలకి. సో మీరు ఎవరికి ఎప్పుడు హీల్ చేయడానికి ముందుకు పోవాలి అంటే ఎస్పెషల్లీ సత్య చౌదరి అమ్మ, పక్కన వాళ్ళకి మాట్లాడితే మీరు అసలు కన్నీరు పార్చకూడదు అనమాట. ఎక్కడ ఉంటారు, పక్కన వాళ్ళు ఏమన్నా చెప్పనియండి, మీరు ఏడవకూడదు. ఆ స్టేట్కి వచ్చాక అప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని అప్పుడు ట్రై చేయొచ్చు. ఓకే, బట్
ప్రాపర్లీ లెర్న్ హౌ టు ప్రొటెక్ట్. ఓకే, ఎందుకనంటే అమ్మా మనం ఈ జర్నీలో ఉన్నప్పుడు భయాలు వేస్తాయి. ఎందుకంటే చాలా మంది చాలా చాలా కష్టాలు పడుతున్నారమ్మా. మనకు తెలియని కష్టాలు బోల్డ్ ఉంటాయి. సో ఒకటేంటంటే నేను ఉన్నాను కదా, అమ్మ చెప్తున్నారు నేను వెళ్ళిపోతాను అనేసి, కానీ అది ఒక బ్లైండ్నెస్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా జ్ఞానం లేని హీలింగ్ చేసామనుకోండి, వి విల్ నాట్ బి ఏబుల్ టు, అంటే పీపుల్ ఆల్సో డోంట్ అప్రిషియేట్ ఇట్. కాబట్టి ఫస్ట్ మీరు నాలెడ్జ్ని పెంచుకోండి, చదవండి, కుండలిని గురించి చదవండి, మీకు చాలా ఫ్రీ టైం ఉంది. సో కుండలిని ఎట్లా వర్క్ అవుతుందో చదవండి, ఆరాస్ గురించి చదవండి, లైబ్రరీస్ లో ఉంటాయి మీకు పుస్తకాలు, కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. గో టు ఎ లైబ్రరీ, ఫిగర్ అవుట్ వాట్ ఆర్ ద సిస్టమ్స్ ఆరాస్ వర్క్, హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎలా చేస్తే నాకు, ఇంకా నేను చెప్పించేది ఒక మెథడ్, కానీ నేను చెప్పిందే ద మెథడ్ కాదు కదా. దిస్ మెథడ్ వర్క్స్ యూనివర్సల్లీ అనేది నా ఒక లెర్నింగ్ లో నేను ఫిగర్ అవుట్ చేసుకున్న మెథడ్. బట్ దేర్ విల్ బి 1000 and other ways that can work for you. సో ఏంటది, ఎలా, హౌ, అవన్నీ మీరు కానీ రీసెర్చ్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్రాణిక్ హీలింగ్ అనో లేదో రేఖీ హీలింగ్ అనో ఫార్మల్ గా ఒక క్లాస్ లోకి వెళ్ళి నేర్చుకుని, ఓకే, తర్వాత మీ డివైన్ ఎనర్జీస్ ని మీరు ఛానల్ చేసినప్పుడు అప్పుడు మీకు భయం ఉండదు. అమ్మో నాకు ఇదేంటి, ఇలా అయితే నాకు కనపడితే దెయ్యాలు భూతాలు కనపడితే ప్రాబ్లం అవుతుందా, ఏమవుతుంది. పట్టుకుంటాయండి, గ్యారంటీగా పట్టుకుంటాయి. కొన్నిసార్లు వేధిస్తాయి, కొన్నిసార్లు మనల్ని చాలా బెదిరిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి హీల్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. దే ఆర్ హోస్టింగ్ సంబడీ బాడీస్. అప్పుడు స్టాప్ చేయాలి అంటే, ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఇక్కడ జ్యోతి అమ్మ ఉన్నారా ఈరోజు? లేరు. ఆవిడ అడిగితే ఆవిడ లైఫ్ స్టోరీలు చెప్తుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ హౌ మచ్ దే కెన్ ఇంపాక్ట్ అస్ అని చెప్పడానికి. హౌ మచ్ అంటే చేసే పంతులకి యాక్సిడెంట్లు అయిపోయామంట. చేసే పంతులకి వాళ్ళ ఇంటికి వచ్చి ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళే చెప్పేవాళ్ళంట, స్వామి మీ ఇంటికి వచ్చి మేము ఇది చేసాము అంటే మాకు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, మాకు దొంగతనాలు, ఏదో ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, సో మేము వచ్చి చేయమండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అనిల్ గారు మీరు ఎప్పుడైనా విన్నారండి ఇలాంటి సిచ్యువేషన్స్ మీ ఒక పురోహితుల సంఘంలో? నేను ఫేస్ చేశారమ్మా చాలా సార్లు. వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటే మేము వెళ్ళే టైం చాలా ఆలస్యం కావడం, కానీ చేసే కార్యక్రమం చాలా లేట్ కావడం, లేదా చాలా ఇబ్బంది కావడం. మన రీసెంట్గా ఒక ప్రత్యేక హోమం చేశాను, రీసెంట్గా విపరీతమైన పొగ వస్తుంది. అసలు అంత పొగ ఎప్పుడు రాదు. ఒక్కోసారి వాళ్ళకి దోషం చాలా ఎక్కువ ఉంటే వారు ఇక్కడికి వచ్చిన పొగ వారికే వెళ్ళిపోతుంది. ఇట్లా చాలా చూస్తాను. హోమం చేసినప్పుడు అంతా పగంతా వాళ్ళకే వెళ్తుంది. నా హోమంలో కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా ఫస్ట్ వచ్చారంటే బలి అనమాట, వాళ్ళకే మొత్తం హోమం స్మోక్ అంతా వాళ్ళకే, క్లెన్సింగ్ వారికి వెళ్తుందమ్మా. మళ్ళీ అదనమాట టార్చర్ అనమాట నా ఫస్ట్. అందుకే నేను హోమంలో పిలవడం మానేస్తాను, బాబాయ్ మీకు ఎందుకు ఈ టార్చర్ నా హోమంలో కూర్చొని అని చెప్పి. సో అలా అనమాట. అలా వాళ్ళు, నాకు తెలీదు ఇలా హోమంలో కూడా అటాక్ చేస్తారా హై అని చెప్పేసి. ఒక రోజు నేను వరుణ ఘాట్తో ఫ్రెండ్ అయిపోయాను కదా, వర్షం అయిపోవాలి కదా అని, స్వామి స్టాప్ స్వామి నేను ఇంకా ఉంది కొంచెం, స్టాప్ అని చెప్తుంటే ఆయన వింటల్లా. ఏంటి స్వామి వింటలేదు, నీతో నేను కట్టి చెప్పేస్తాను, ఏంటి ఇట్లా ఫ్రెండ్స్ కాకపోతే నేను ఎలా చేస్తానని మాట్లాడుకుంటుంటే, అమ్మా ఇది నా చేతుల్లో లేదు, ఈ యొక్క ఎంటిటీస్ నన్ను బందీ చేసేసాయి, సో పోర్ చేసేస్తున్నాయి వాటరు, నువ్వు దుర్గమ్మని పిలువు, వరసి అమ్మని పిలువు అని చెప్పారు. అంతే అప్పుడు నేను, అమ్మ నిజమా ఇలా కూడా జరుగుతుందా అనుకుంటూ, అమ్మ సరే ప్రొటెక్ట్ చేయమ్మా, ఏంటో ఇదేదో చెప్తున్నారు అంటే, డింగ్ అని చెప్పి సినిమాలో చూపించినట్టు వరాహమ్మ దుర్గమ్మ ఇలా హోమకుండిలోంచి పైకి వెళ్ళిపోయి ఒక పెద్ద వీల్ వేశారు, ఇలా పెద్ద వీల్. ఆ వీలు ఉంటే వర్షం కాదు. సో చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది, హోమకుండలో నీళ్లు పట్టాల. ఏంట్రప్పా ఇది అని చెప్పి అలా చూసుకుంటూ చేసేసాను. అది వేరే విషయం, కానీ అలా కూడా జరుగుతాయంట. సో ఇలా ఎన్ని రకాలుగా వాళ్ళు టార్చర్ చేయాలి అని ట్రై చేసి, రాత్రిపూట వచ్చి కళ్ళు అని చెప్పి బెదిరించేటట్టు, అప్పుడు గట్టిగా అమ్మ వారాజీ ఇక్కడే ఉన్నావా అంటే, కళ్ళు తెరువు అంటది అనమాట ఆవిడ. ఎన్నిసార్లు చెప్పాలని మొద్దుదానా, ఎన్నిసార్లు పిరికిదానా అని చెప్పి తిట్టి కళ్ళు అని చెప్తుంది అనమాట అమ్మ. అలా కూడా నేను చాలా ఫేస్ అయ్యానండి. దానికే చెప్తున్నాను, వితౌట్
ప్రాపర్ నాలెడ్జ్, వితౌట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ హౌ. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో నేను ఉన్నాను అనుకోండి, నేను ఇంకొకరి దగ్గరికి హీల్ చేసుకోవడానికి వెళ్ళాలంటే ఎవరున్నారు నాకు ఎవరైనా ఉన్నారా? మీరు అటాక్ కి గురయ్యారు, ఏమైతుంది? హౌ విల్ ఐ హీల్ మై సెల్ఫ్? నేను ఒకరిని ట్రస్ట్ చేసి ఎలా వెళ్ళగలుగుతాను? నాకు తెలుసు సొసైటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో హూ ఎల్స్ కెన్ ఐ గో ఫర్ హీలింగ్? లేదు కదా. అటువంటిప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి? సత్యం అర్థమవుతుందా? సో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్. ఇదేదో ఒక హై 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 అని చెప్పి వచ్చే మాట ఒక 2 వరకే. అలా అది ఆ హై 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 అనేది కొంతవరకే, ఒక లెవెల్ వరకు. ఎస్, మనం కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాం. నాతోనా, అవునా అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ. దానికి ఒక వాయిస్, దానికి ఒక ఫోరం కావాలి అని కూడా, నాకు ఇలా జరుగుతోందో అని చెప్పి ఒక డబ్బులు డబారాలు కొట్టి చెప్పాలని కూడా అనుకుంటాం. ఎందుకంటే పక్కన వాళ్ళందరూ నీకు మ్యాడ్, డిఐఎంఓ లేకపోతే ఎంఏడి అని చెప్పేస్తూ ఉంటారు కాబట్టి మనల్ని. సో ఎస్, దట్ ఈస్ ఆల్సో వెరీ వ్యాలిడ్. కానీ ఆ నాలెడ్జ్ కూడా మనం యాడ్ చేసుకున్నామంటే, అప్పుడు మనం చేసి ఏదైనా చేసాము అంటే దెన్ ఇట్ బికమ్స్, మనం చేసే పని వల్ల పక్కన వాళ్ళకి హెల్ప్ కావాలి, మనకి హెల్ప్ కావాలి. పక్కన వాళ్ళకి హెల్ప్ అయ్యి నాకు హెల్ప్ కాలేదు అంటే తప్పు. పక్కన వాళ్ళకి హెల్ప్ కావట్లేదు, నాకు మాత్రం హెల్ప్ అవుతుంది అంటే పిచ్చ తప్పు. అది మనకి పిచ్చ కార్మిక డెట్ అయిపోయి మనం ఇంకా చావాలి దాని నుంచి పోయి వదులుచుకోవాలంటే. సో ఈ కార్మిక డెట్ అనేది సామాన్యమైన విషయం కాదండి. సో ఊరికేనే ఇలాగ గురు దక్షిణలు ఇవి అవి అనుకొని ఆ కాన్సెప్ట్ ని యాడ్ చేయలేదు. ఎందుకంటే ఈ ఒక 100 రూపాయల కోసం, ఈ యొక్క 1000 రూపాయలు, ఈ యొక్క ఎంతో కొంత కోసం జన్మ జన్మలు వాళ్ళని కనబడితే చాలు ఈ జీవి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇస్తారో తెలియదు, కానీ మీరు కూడా ఫేస్ అవుతుంటారు. కొంతమంది మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, లేకపోతే మీ యొక్క హస్బెండ్స్ వాళ్ళ సిస్టర్లను చూసో, లేకుంటే వాళ్ళ బ్రదర్స్ ని చూసో అసలు అడిగినప్పుడు ఇచ్చేస్తుంటారు. అసలు వాళ్ళు ఆపుకోలేరు అన్నమాట. ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటే, ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారండి? మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. అసలు ఆపుకోలేరు. అంటే నా లైఫ్ ఉండేదంతా నేను వాళ్ళ సోలో పర్పస్ ఏంటంటే పక్కన వాళ్ళ కోసం బతకడానికే. గంగాధర్ గారు ఉన్నారు నాకు తెలిసి. ఉన్నారు బాబు. చూసారా ఎంతమంది రైస్ చేశారో హ్యాండ్స్? ఇలా బోల్డ్ ఒక్కొక్క సినారియో మాట్లాడానంటే ఇంకా 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 ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్. కానీ ఇవన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అనమాట. జెండు బాంబు మూత తీసినప్పటి నుంచి నివారణ ప్రారంభం. ఎవరు అంటే మన దుర్గమ్మ అనమాట. స్టార్ట్ చేసే పేజీ నంబర్ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తుంది ఆవిడ వ్యాక్యూమ్ క్లీనింగ్. సో ఇవన్నీ క్లెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి చేసుకోవాలి అంటే ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే న్యాస చేసుకోవడం. అమ్మ న్యాస మీద పడ్డారు ఈ రోజు. ఎందుకు పడ్డారో తెలియదు. సో మీరు అందరు ఎవరో మనసులో న్యాస చేసుకోవడం అని ఎవరో ఏమైనా అనుకున్నారో ఏంటో, మరి ఈనేసింది ఆవిడ. ఇంతలా సుదీర్ఘంగా 1.5 గంటన్నర ఆపకుండా క్లాస్ పీక్ ఇచ్చేసింది నా చేత. సో దయచేసి ఖచ్చితంగా న్యాసని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఒక 10 minutes మనం మెడిటేషన్ చేసుకున్నాం, ప్రొటెక్షన్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ నాకు ఇంగ్లీష్ లో నిజంగా చెప్పడం రాదండి. తెలుగులో చెప్పడం నాకు క్రిస్టియన్ వాటిలో లాగా ఉంటుంది. అన్ఫార్చునేట్గా నాకు అది నచ్చదండి. ఐ వాంటెడ్ టు కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పే మా ఇంగ్లీష్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఇన్ ద ఫోరం నో ఇంగ్లీష్ కదా. ఎంతమందికి ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదండి? కొంచెం అందరు చేతులు దించి మళ్ళీ చేతులు ఎత్తండి. నాకు అస్సలు ఇంగ్లీష్ లో ఒక మొక్క అర్థం కాదు అని చెప్పేవాళ్ళు. రాజమ్మ మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది. మరి మీరు చేతులు ఎందుకు ఎత్తారు? అప్పుడు చేతులు దించండి. దించలేదమ్మా, అది అంతకు ముందు ఉండిపోయింది. అవును. నాకేమో అది ఇంగ్లీష్ లో తెలుగులో చెప్తే ఒక నా చెవులకే నాకు ఒక రకంగా అనిపిస్తుంది, సీసం పోసినట్టు ఆ వర్డ్స్.
అమ్మా ఒక మాట చెప్పొచ్చమ్మా? చెప్పండి. అంటే అది ఇక్కడే చెప్పాలా అమ్మా, లేకపోతే ఇంగ్లీష్ లో టైప్ చేసి పెట్టండి, మేము చాట్ జీపీటీలో చూసుకుంటామమ్మా. నాకంత టైం లేదమ్మా. సరే అమ్మా. టీవీ ఛానల్లో తెలుగు వార్తలు చెప్తుంటే పక్కనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ వార్తలు చెప్తుంటారు. అట్లా మనకి ఎవరైనా స్పెషలిస్ట్ ఉంటే మీరు ఇంగ్లీష్ లో బాబోయ్! చెప్తుంటే పక్కన అలాంటి ఒకసారి నేను ఎందుకు కూర్చోబెట్టారో, ఏం కూర్చోబెట్టారో నేను ఒకరి క్లాస్‌లో కూర్చున్నాను. ఆయన చైనీస్ ఛానలింగ్ చేస్తున్నాడు. ఎందుకు పెట్టారో నాకే తెలీదు మా అమ్మ. ఆ చైనీస్ ఛానల్‌లో ఎవరో ఛానల్ పంపిస్తే కూర్చున్నాను దాంట్లో. నేను మొదట్లో. ఆయన చైనాలో చెప్తున్నారు, ఒక ఆమె తెలుగులో ఇంగ్లీష్‌లో చెప్తుంది. ఒక చైనాలో చెప్తున్నారు, ఇది ఇంగ్లీష్‌లో చెప్తుంది. బాబోయ్! ఏంటి డబల్ ధమాకా. అసలే మెడిటేషన్‌కి కొత్త. మేము దేవిప్రియ మదర్ లాగా మేము ఇద్దరం సేమ్ అన్నమాట. అసలే మెడిటేషన్ గోల లేదు. దాంట్లో కూర్చోబెట్టారు ఈ క్లాస్‌లో పొద్దున్న 5:30కి. ఏంటి గోల, ఏమిటి టార్చర్ అని తెలుగులో వద్దులేండి. ఏదో రకంగా ఎంత రెసిస్టెన్స్ ఉన్నా కూడా లెట్స్ టాక్ ఇన్ తెలుగు ఓన్లీ. ఒక్కరికి అర్థం కాకపోయినా ఒకరికి అర్థం కావట్లేదు. సత్యమ్మ గుర్తుపెట్టుకోండి, రేపు మీరు ఫ్యూచర్ లో హీలర్ అయినప్పుడు ఒక్కరి కోసం కూడా మీరు మిమ్మల్ని బెండ్ చేసుకొని వాళ్ళకి సేవ్ చేయగలిగే అంత ఉదారత్వం మీలో ఉందా? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పాయింట్స్. ఊరికే కాదు. అర్థమవుతుందా? చెంకలు గుద్దేసుకుంటున్నారు మీరు. చాలా చాలా కష్టం. అక్కడి నుంచి దిగండి. కొండ ఎక్కినంత డబాలని పడిపోయారంటే పట్టుకోవడానికి ఉండదు జనాలకి. కాబట్టి ఒక్కరి కోసమైనా అరవాళ్ళ కోసమైనా నిస్వార్థంగా సేవ చేయగలగాలి. అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. లేదమ్మా, నాకు మీ మీద అమ్మకి చాలా కోపం వచ్చిందమ్మా. సో మీరు పశ్చాత్తాపం బాగా చేసుకోండి. అవునమ్మా. అంటే అమ్మా నాకు సేవ చేయడమే ఇష్టం అమ్మా, అంతేగాని నాకు గొప్పలు చెప్పుకుంటాం నాకు అసలు చిరాకమ్మా. నా గురించి కూడా నాకు లేదండి నేను నమ్మను, కానీ గొప్పలు కాదు. మీలో చాలా 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 నేను అడిగాను అమ్మకి, అమ్మాయికి స్టాప్ చేసేద్దామా అని అడిగాను. ఈమె ఇంకా రెడీ లేదు, ఎందుకమ్మా ఈమెకి అన్నెసరీగా ఎందుకమ్మా నీ యొక్క ఔదార్యాన్ని చూపిస్తున్నావు అని అడిగాను. అడగండి కావాలంటే, అడిగానో లేదో మీ పాలమ్మ. ఛాన్స్ ఇస్తానని చెప్పారు. సో ఒక్కసారి ఛాన్స్ ఇస్తారు, ఛాన్స్ కానీ పోగొట్టుకున్నారు అంటే లాక్ అయిపోతుందండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, అడగండి ఈ పాయింట్ అవునా కాదా అని చెప్పేసి. అవును అన్నప్పుడు మాట్లాడండి. అమ్మ ఒక్క ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకి అమ్మ ఎప్పుడూ సహకరించదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. అండ్ నేను చెప్పింది 99.999999% అక్యూరసీ. ఊరికే నేను ఏది చెప్పాను అంటే అది జరగకుండా ఉండే ప్రసక్తి 100% లేదు. దానికి ప్రూఫ్ చంద్రాదేవి వాళ్ళ ఫాదరు చనిపోతారా అని చెప్పి ఆ మెసేజ్ ఇచ్చింది, కాదు అని రాశాను, అంతే. షీఈస్ ఫైన్. అవుతారు అంటే నాకు కనిపించేశారు అక్కడ. ఆత్మలో లేడమ్మా, గాలిలో లేడు, బాడీలో లేడు, బయట ఉన్నాడు, నాకు ఇక్కడ కనపడుతుంది సోల్. ఆబ్వియస్లీ నాకు తెలిసిపోతుంది చచ్చిపోయారు అని చెప్పేసి. సో దయచేసి అమ్మతో పెట్టుకోవద్దమ్మా. మీ డోంట్ ప్లే విత్ హర్. మీ గాసిప్స్ పక్కన వాళ్ళ అదే మీరు అమాయకత్వంతో చేస్తారో లేకుంటే అజ్ఞానంతో చేస్తారో అది నాకు మీ గురించి నేను ఎక్కువ మాట్లాడేది కమెంట్ చేయను. బట్ అట్ దిస్ పాయింట్ కైండ్లీ కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఓకే? లేకపోతే బండకేసి బాధేస్తుందమ్మా. ఆ కష్టాలు వద్దు మీకు. సో దయచేసి కరెక్షన్ చేసేసుకోండి ఇప్పుడే. అడుగుతాం అనుకున్నానమ్మా, మర్చిపోయాను. ప్రతిసారేనమ్మా నా తప్పు లేకుండానే మాటలు పడాల్సి వస్తుంది. అదొక్కటేనమ్మా. మీరు అన్నారు చూసారమ్మా, పైనుంచి కూడా తప్పు లేకుండానే కింద పంపించేశారనేసి. అప్పటి నుంచి కూడా నాకు అదే బాధమ్మా. నా తప్పు లేదు కదా, నేను అందరికీ సాయం చేయాలని, సహాయం చేయాలని పరితపిస్తాను. మరి ఎందుకమ్మా నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు అంటానమ్మా. అదొక్కటే నాకు అర్థం కాదమ్మా. సాధన లేదు. సాధన చేస్తేనే అర్హత సంపాదించాలండి. నేను చెప్తున్నాను కదమ్మా, ఒక బుక్ రాయడానికి, ఒక మాట మాట్లాడడానికి, ఒక పాయింట్ చేయడానికి, ప్రతి దానికి నాకు వేరే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదండి. అందుకని నాకు వాళ్ళ సంగతి తెలియదు. కానీ నా లైఫ్ లో మాత్రం నేను ఒక మెట్టుకి ఎస్ ఖచ్చితంగా నా జర్నీ వచ్చి చాలా చాలా ఫాస్ట్ గా ఉంది. నేను దాన్ని నేను కాదని చెప్పను. అందరికీ అది 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో, నాకు 4 ఏళ్ళు పట్టింది. కానీ 4 ఏళ్లలో ఎంత రేంజ్ లో అమ్మ బండకేసి బాధేశారు అంటే
అంత గట్టిగా బాధేశారు. అన్ని కొట్టించుకున్నా నేను. బాగా దెబ్బలు విప్లాస్ వేసాను. ఎంత 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 భయమేసేదంటే కొన్ని రోజులు పొద్దున్న లేచి ఆవిడ చెప్పకుండా ఒక పని చేయాలి అంటే నాకు భయమేసేసేది. అంటే నేననే పర్సనే లేదు. అంటే నాకు ఇప్పుడు పొద్దున్న లేచి నేను ఈ డ్రెస్ వేసుకోవాలా, ఈ కమ్మలు పెట్టుకోవాలా, ఈ గాజులు వేసుకోవాలా అంటే కూడా భయం అనమాట. అడగాలి, వేసుకోవచ్చు అంటేనే వేసుకుంటా. అంటే ఇది దిస్ ఇస్ బేసిక్ కదండి. ఆలోచన చేయండి. ఒక ఒక ఇండిపెండెంట్ గా ఉండే ఉమెన్ తనేదో తన వర్క్ చేసుకుంటూ తన కంపెనీలో తనేదో తన వేరే అలాంటి ఒకని లాక్కొచ్చి నీ లైఫ్ నీదే కాదు, నేను చెప్పినట్టే విను అని చెప్పి రిమోట్ కంట్రోల్ అర్ధాంతరంగా చేసేస్తే మనం ఎలా అల్లాడిపోతామండి. అలాంటి స్టేట్ నుంచి బాగా బెండ్ చేయించి అక్కడి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ వచ్చారు. అందుకనే నేను ఈ విద్యను అంత ఈజీగా తీసుకోవట్లేదు. నేనేదో మీకు అందరికీ నేను ఇలా చెప్తున్నాను ఫోరంలో. సో నాకు ఎవరైనా ఉన్నారా సాక్షిగా? నేను ఎంత చెప్తే దానికి అంతే కదా. నేను ఏది చెప్పినా అది గొప్పే. ఎందుకంటే నేను చెప్పేది నాలెడ్జ్ చాలా చాలా ప్రెషియస్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఇది నాకు అమ్మ నేర్పించారు కాబట్టి అని నేను ఎక్కడైనా మీకు గర్వం చూపిస్తున్నాను. నేను ఒకరికి భిక్ష పెడితే పెట్టిందని నాకే హక్కు ఉంది పక్కన వాళ్ళ దగ్గర పోయి ఏదో క్లాసులు చిక్కేదానికి. కాకపోతే బాగా దెబ్బలు పట్టించుకున్నాం కాబట్టి ఆ దెబ్బలు బాగా తెలుసు కాబట్టి ఆ కష్టం ఎవరికి ఉండకూడదు అనే ఒక గుడ్ ప్లేస్ లో ఉంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏదో ఒక రుణం లేకపోతే మీరు నా క్లాస్లోకి రారు, నేను మీకు చెప్పను కదండి. ఆ రుణ బాధ్యతను మనం కరెక్ట్గా కంప్లీట్ చేయాలి కదా. సో దానికోసమని దయచేసి మీకు డైరెక్షన్స్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. అందరూ నన్ను అంటున్నారండి, నేను ఒక బ్లేమ్ ఎనర్జీని హోల్డ్ చేస్తున్నాను నాలో. ఈ బ్లేమ్ ఎనర్జీ నేను కాకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అంటే, బ్లేమ్ అనేది ఒక పొగ మంచం. ఆ పొగ మంచుని మనం కట్ చేయాలి అంటే మనకు ఉండే ఒకే ఒక నాలెడ్జ్ అనే ఒక పదైన ఆయుధం, విజ్డమ్. నాలెడ్జ్ తో మనం ఏదైనా సాధించవచ్చు. సో మీరు మీ సమయం కూర్చున్నప్పుడు ఒక ఋషి ఎట్లయితే తన తపస్సు చేస్తాడో అలా మీరు కూర్చొని తత్వం నేర్చుకోండి, గట్టిగా నేర్చుకోండి. నేర్చుకున్నాక మీరు అర్హత సంపాదించిన రోజు ఒక్కొక్కటి అమ్మ టెస్ట్ ఒక్కలాగా ఉండవండి. ఈ రోజు కూడా అప్పుడప్పుడు హవనంలో నేను కనపడను. నేను జ్యోతి ఫామ్ కదా, నేను జ్యోతిలానే ఉంటాను. నువ్వు 5 గంటలు 6 గంటలు నువ్వు చేశాక నేను జ్యోతి ఫామ్ లో కూడా కనపడను. ఏం చేస్తావో చెప్పు, నమ్మకం ఉండాలి కదా నేను తీసుకుంటున్నానని. ఇలా కూడా నన్ను టెస్ట్ చేసిన వాళ్ళు బోల్డ్ ఉన్నాయి. సో నేనేదో నాకు అన్ని వచ్చేసి నేను ఆల్రెడీ ఎవాల్వ్డ్, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను అనే మాట నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు నాకు పరీక్ష, ప్రతిరోజు నాకు కూడా భయం ఉంటుంది. ఏంట్రా ఈరోజు ఆగిపోయింది ఏంటి, ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా హోమకుండలో, ఇది ఉందా అది ఉందా, రకరకాలు. ఎందుకంటే నేను ట్రైన్ కాలేదు కదా. ఇప్పుడు అనిల్ స్వామి గారు వేద పాఠశాలకు వెళ్ళారు, ఆయనకి వాళ్ళ పియర్స్ ఉన్నారు రిఫరెన్స్ కి. ఏదన్నా ఉంటే ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏంద్రా ఇలా జరుగుతోంది ఏంటి అని చెప్పి. నాకు అలా ఎవరున్నారు? ఎవ్వరు లేరు. సో నాకు ఏం జరిగినా ఆవిడే చెప్పాలి. అంటే చూసారా ఎంత ఐసోలేటెడ్ లైఫ్ లో పెట్టారో నన్ను. కొన్ని హీలింగ్ లో ఏదైనా నేర్చుకోవాలా అంటే నా టీచర్ ఉండేది US లో. ఆవిడ ఒక 30 నిమిషాలు మాట్లాడడానికి $333 తీసుకుంటాడు. నేను ఏం మాట్లాడేది? మీరందరితో నేను ఇట్లా 15,000 మాట్లాడతాను, లేదా 10,000 తీసుకుంటాను, లేదా మీరు అంతే తను తీయండి అని చెప్పినప్పుడు అమ్మో అంటే మరి నా పరిస్థితి చూడండి. అలా క్వశ్చన్ కూడా లేదు, ఈ క్వశ్చన్ లేదు. ఇక్కడ బ్రాహ్మణ్ వైపు మాట్లాడేదానికి ఎవరూ లేరు. ఇట్స్ సైడ్ స్పిరిచువాలిటీ నుంచి నాకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నేను ఎలా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఎవరూ లేరు. సో నాకుండే ఒకే ఒక డిపెండెంట్ పర్సన్ ఎవరు? డివైన్ మదర్. అంత ఐసోలేటెడ్ లో పెట్టి నన్ను నేర్పిస్తున్నారు ఇవన్నీ. నాకు అవి ఎంత హెల్ప్ అవుతున్నాయి, హెల్ప్ కావట్లేదంటే పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం, పడని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మీకు నేను చక్కగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తున్నాను. కానీ నాకు ఇదే భాష నాకు అర్థం కావాలి అంటే ఇదా కాదా, నేను చేసేది నిజమా, ఇలా చేయమంటారా, ఇలా కాదా, తప్ప, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ రకరకాల మోడ్స్ లో క్వశ్చన్స్ అడుక్కుంటూ ఒకరికి హీలింగ్ చేసేటప్పుడు కూడా ఇదేనా అమ్మా, ఇక్కడేనా, దీని తర్వాత ఇంకో లైఫ్ ఉందా, ఆ లైఫ్ చూడాలా,
ఆ లైఫ్ లో ఏం జరుగుతోంది, దానిదినా, అక్కడ రూట్స్ ఉన్నాయా, దాన్ని కట్ చేయాలా, ఇట్లా ప్రతిసారి నేను మీతో ఇట్లా మొహంలో ఇలా ఊరికే ఉన్నట్టు ఉంటుంది, కానీ నా మైండ్ లోపల ఎంత యాక్షన్ అంటే కాన్వర్జేషన్ విత్ డివైన్ జరుగుతుంది అనేది ఇట్స్ టూ హార్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు థింక్ అనమాట. ఎందుకంత ఎనర్జీ, ఎందుకంత చార్జ్, ఎందుకు ఇంత అంటే అది నాకు అమ్మ నెంబర్ ఇచ్చారు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ అట్లీస్ట్ దాని వల్ల రుణ విమోచన అయిపోతుంది, సో దట్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ లాగా కట్ అయిపోతుంది అనే ఒక ఫోర్సెట్ లో అలా 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 అయినా కూడా, అలా తీసుకొని అలా చేసినా కూడా మనకి ఇంపాక్ట్స్ ఉంటాయండి. ఇప్పటికీ ఐ విల్ ఫాల్ త్రూ. నేను కూడా అప్పుడప్పుడు ఎంతో మందికి చేసేస్తానని ఫీల్ అయ్యి వాళ్ళ నుంచి నేను జలుబు, దగ్గు లాంటివి కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంటాను అప్పుడప్పుడు, ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా కూడా. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి తెలుసా, అలా పడిపోయినప్పుడు ఐ కాంట్ హీల్ మై సెల్ఫ్. సో మళ్ళా ఐ హ్యావ్ టు యూజ్ మై ఓన్ ఎనర్జీ టు గెట్ బెటర్ అండ్ దెన్ హీల్ మై ఇంపాక్ట్. ఎంత కష్టం చెప్పండి ఇవన్నీ. సో ఎ హీలర్స్ లైఫ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వాట్ యూ థింక్ అండి. మీకు అది ఒక తమాషాగా ఉండొచ్చేమో, దట్ అమ్మవారితో మాట్లాడేస్తున్నారు, రోజు చాలా అండి అని చెప్పేసి, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని జరుగుతాయండి. రోజు సాధన, రోజు హవనం, రోజు గంటల గంటలు ఆవిడ గురించి. ఎందుకు ఇవన్నీ అంటే దానికి కావాల్సిన పరిస్థితి మెయింటైన్ చేయాలి అంటే దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ కావాలి. మనం చెప్పేటప్పుడు ఒక ప్రెడిక్షన్ కానీ ఒక మాట కానీ కరెక్ట్ గా ఉండాలి అంటే మనకు ఆ సాధన అనే పవర్ లేకపోతే మనం ఎవరిని లీన్ బ్యాక్ చేసుకుంటాం. నేను ఇంతలా ఉన్న పిచ్చి పిచ్చిగా అమ్మ 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 అని నూటకు 50 సార్లు చెప్తున్నానంటే నేను ఎంతమందికి హీల్ చేస్తుంటా, ఇప్పటికో 1000 మెంబర్స్కి చేస్తుంటా. 1000 మెంబర్స్ అప్పుడు నాకు ఎవ్వరు లేరండి చెప్పడానికి, ఎవ్వరు హెల్ప్ చేసేదానికి లేరు. అప్పుడు అమ్మే కదా వచ్చారు, నేను పిలిస్తే ఎందుకు రావాలా, వచ్చి చేశారుగా. అందుకని అంత గ్రాటిట్యూడ్ గా అమ్మ అమ్మ అని ఇంతలా సేవ చేస్తుంది ఆవిడకి. కాబట్టి ప్లీజ్ డోంట్ థింక్ డివైన్ ఎక్స్పీరియన్సెస్ జరగాలి అంటే మీకు అర్హత ఉండాలి. కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు చాలా చాలా అలుసుగా, అమ్మ నేను ఇంత చేసేసాను, నాకు ఎప్పుడు అమ్మ కనపడతారు, నాకు జీవితంలో ఒక ఆశ ఉందమ్మా అమ్మతో మాట్లాడాలని అని. ఆర్ యూ ఆల్ రెడీ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అండి? ఇది మీరు ఒకవేళ ఇది కానీ మీరు సిద్ధేశ్వర భారతి గారితో వెళ్ళారంటే ఆయన ఇలాంటివి చెప్తారు. పర్సనల్ గా పోయి మాట్లాడారంటే అవునమ్మా అని చెప్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ అసలు ఇవ్వరండి, అసలు ఇవ్వరు, అంత బిజీగా ఉంటారు. మనం మాట్లాడాలి అనుకుంటే అమ్మ ఇప్పిస్తారండి, అంతే. ఇప్పించలేదు అంటే ఆయన చెప్పాను కదా, నేను వెళ్ళడానికి లేదు అంటే అమ్మ వాళ్ళతో మాట్లాడిచ్చారు, ఇప్పించారు. మాట్లాడాలి అనే టైం వచ్చింది అంటే ఇప్పిస్తారు, అంతే, సింపుల్. కానీ ఐ జస్ట్ వాంట్ యూ టు ఆల్ సే, as much as fulfilling the life towards moksha is, as much as humans singular goal is for a human being to get moksha and to get out of all these bandhanas, are we in that place? Are we deserving? Are we doing any kind of conscious effort to get there? akkada question vachestundi. Ala baadal padthu kuda are you ready to still hold her feet strongly? ఇక్కడ వస్తాయి అన్నమాట కన్సర్న్స్. ఎందుకంటే ఆవిడ ఒక్కసారి వాష్ చేయడం మొదలెట్టారు అంటే అక్కడ ఇక్కడ వదలరు అనమాట. వాక్యూమ్ క్లీనర్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ కాంట్ ఫైండ్ అన్ అదర్ ఎగ్జాంపుల్ దాన్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. మనం ఏమో అనుకుంటాం ఎక్కడో ఒక దగ్గర చేత్తో తుడుచుకుంటున్నప్పుడు, డస్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర వదిలేస్తాం అనమాట. ఆవిడట్ట కాదు, మొదలెట్టారంటే ఇంకా ఆ గుయ్యి సౌండ్ తగ్గేదాకా అసలు మనకి ఆ గుయ్యి ఎప్పుడు సౌండ్ తగ్గుద్దో తెలియదండి. మనమైనా స్విచ్ ఆఫ్ చేస్తే గుయ్యి సౌండ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఆ గుయ్యి సౌండ్ మన చేతుల్లో కూడా ఉండదండి. చూడండి, అది కూడా చూడండి, క్లాస్ చేసింది ఎందుకు, వచ్చింది ఏంటి, మాట్లాడింది ఏంటి, ఇలానే ఉంటాయి అన్నమాట ఆవిడ కథలు. సో అందుకోసమని దయచేసి ఐ వాంట్ యూ ఆల్ టు, సరే ఇప్పుడు మనం లేట్ అయిపోయింది కాబట్టి ఎనీవేస్ ఈవినింగ్ ఒక క్లాస్ చేసుకొని ఆ క్లాస్ లో మనం మెడిటేషన్ చేసుకొని మిగతా పాఠం చదివేసుకుందామండి. ఎందుకంటే లేట్ అయిపోతుందేమో మళ్ళీ అందరికి, చాలా మందికి. ఈ ఒక్కరోజే ఈవినింగ్ క్లాస్ తీసుకుంటానండి, రేపటి నుంచి ఇంగ్లీష్ పాఠం చెప్పాలి కాబట్టి ఇంక ఎక్స్ట్రా క్లాసులు తీసుకునే సౌలభ్యం కూడా లేదు. సో అమ్మకి చెప్తా, అమ్మ స్ట్రిక్ట్ గానే ఈ మూతిని ఎగ్జాక్ట్ గా పాఠం తప్పిస్తా వేరే ఏది మాట్లాడించొద్దు అని చెప్పి నేను చెప్తాను. ఒకవేళ కానీ నేను అమ్మ నా చేత కానీ వేరే ఏదైనా మాట్లాడించింది అంటే దయచేసి నేను పాఠం చెప్తాను. ఆ పాఠంలో మీరు తెలుగు ఇందాక నేను చూశారు కదా ఎంత ఈజీగా చదివేసుకున్నారు. నేను ఏదో పెద్ద మీకన్నా
పుర్సిగా చదివింది ఏం లేదు. సో మీరు బాగానే చదువుకున్నారు కాబట్టి దయచేసి ఆ చాప్టర్స్ మీకు ఇస్తే మీరు చదివేసుకోండి. ఆ తర్వాత మనం ఒక కంబైన్డ్ పారాయణం చేస్తుంది. ఎందుకంటే ఇలా 2 సార్లు చెప్పమంటే కష్టమైపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళకి నేను ముందే చెప్పేసా, ఇట్స్ నాట్ లైఫ్ లెసన్స్, ఇట్స్ ఓన్లీ పారాయణం అని ముందే డిక్లేర్ చేసేసా. సో అందుకని ఐ టోల్డ్ మదర్ ఆల్సో, అమ్మ నా నోరు ఇంతకన్నా వాడించొద్దు, నువ్వు ఓన్లీ పారాయణకు మాత్రమే వాడించు. అది కూడా 4 people అని చెప్పావు కాబట్టి ఆ 4 people కోసం అని చెప్పి నేను పెడుతున్నాను క్లాసు అని చెప్పా. సో ఆ 4 people వచ్చారంటే స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఆ 4 people ఎవరో చెప్పలేదు, కానీ వాళ్ళే వస్తారు, ఎవరు వస్తే వాళ్ళు. సో అలా అనమాట. కాబట్టి ఈ సాయంకాలం చేసుకుందామా మరి? ఇప్పుడు లేట్ అయిపోతుంది, 15-20 నిమిషాలు పడుతుంది సెషన్ చేయడం కోసం. నేను అంత ఓకే లోపల అమ్మా, చేసుకుందాం. తెలుగులో ఎలా చేయాలి అనేది గర్గేయమా, యూఆర్ ఓకే? ఆర్ యూ ఓకే? బికాస్ యూ ఆర్ వన్ పర్సన్ హూ ఇస్ వర్కింగ్. ఇంకెవరు వర్క్ చేస్తున్నారండి? నేను మీటింగ్ లో ఉండి ఐ ట్రై టు లిసన్ అమ్మా. కొంచెం మీటింగ్స్ ఉన్నాయి. ఐ ట్రై టు లిసన్. రికార్డింగ్ చేసుకోండి అమ్మా, పర్వాలేదు, నాట్ ఏ ప్రాబ్లం. మెడిటేషన్. Do you feel empath? Are you an empath? I am, but I don't cry that much. నేను అంత ఎడవను. I feel bad. అంటే ఎవరైనా చెప్తుంటే కనుక I take that energy partially. Poky feeling ఉంటుందా when you go to malls and crowded places? Do you have that? No. I don't feel. So అప్పుడు మీరు ఎంపత్ కాదు కదా. సో బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఆల్వేస్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. బట్ ఇది స్పెషల్ గా ఎంపత్స్ అయితే మాత్రం ప్లీజ్ మిస్ కావద్దండి. బికాస్ దట్ విల్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు క్లోజ్ యువర్ సమ్. నేను హీల్ చేసినప్పుడు నేను చేసేస్తాను హీలింగ్. సో నాకు ఆ ఛాన్స్ దొరుకుతుంది కదా. సో ఐ కెన్ క్లోజ్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ ఆరా. సో దట్ అట్లీస్ట్ ఒక ప్రొటెక్షన్ లింక్ వేసి పడేసానంటే కొన్ని రోజులు మీకు మీరు బిల్డ్ చేసుకునే దాకా ఎనర్జీ. సో దట్ విల్ బికమ్ సప్లిమెంటరీ టూల్ ఫర్ యూ ఆల్ అనమాట. కాబట్టి ఎంపత్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరు నాకు పోకీగా ఉంటుంది, ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి, శ్రీదేవమ్మ నీకు ట్యూషన్స్ ఉన్నాయా తల్లి? అమ్మా ఇంగ్లీష్ టైమింగ్ ఏంటమ్మా? ఇంగ్లీష్ క్లాస్ టైమింగ్స్ బాబు 7:30. జాయిన్ అని చెప్పి 7:30 to 9 ఉంటుందమ్మా. నీకు ఈరోజు ట్యూషన్ ఎన్ని గంటల బాబు. కమ్మలు శ్రీదేవి? 7:30 to 8:30 ఉంటదమ్మా. ది అదర్ వన్ ఇస్ 5 to 6. దట్స్ ఓకే మా. 7:30 to 8:30 ఉంది. రికార్డింగ్ అయినా పర్లేదంటే ఐ ఫాలో దట్ అమ్మా. బట్ లైవ్ లో ఉండాలి అన్నప్పుడు ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ దట్. బికాస్ అదర్ ఆల్టర్నేట్ మీరు ఇచ్చేసారు, రికార్డింగ్ ఉంది. సో ప్లీజ్ కంటిన్యూ విత్ పని చేస్తా. నాట్ ట్రబుల్ యూ. కాదు, నో, యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అలా కాదు, నేనేం చేస్తానంటే అమ్మ, ఈవినింగ్ క్లాస్ లో నేను పద్యం చదువుతాను. సో దట్ పాఠం చదివేద్దాం. సో దట్ ఈరోజు కవర్ చేయాల్సిన ఈ మిగతా 3 శ్లోకాసు, తర్వాత ప్రథమ చరిత్ర బుక్. ఒకవేళ అది లేదండి, నేనే చదివించమంటున్నాను. సో నేనే చదివిస్తా. ఫస్ట్ చాప్టర్ చదివించమన్నారు కాబట్టి సో అది నేను చదివిస్తానండి. మీరు ఈ వర్షన్ కానీ మీకు ఎవరైనా ఫ్రీ టైం ఉంటే ఈ వర్షన్ రాసింది ఏంటి అంటే, ఇది ఈజీ టు రీడ్ తెలుగు వర్షన్. అంటే ఎవరెవరికి కొత్తగా చదువుతున్నావో మనం కొంచెం సబ్సెట్స్ చదవడం కొంచెం కష్టం కాబట్టి ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ ఈజియర్ టు స్పెల్ వర్డ్స్ విత్ ఇనఫ్ బ్రేక్స్ అనమాట. సో దట్ రిల్ ఏంటంటే మీకు నేను 2 వర్షన్స్ ఇస్తాను వెన్ ఎవర్ యు ఆర్ రెడీ. ఒక వర్షన్ వచ్చేసి ఇట్లా బ్రేక్ అయిన సప్తశతి వర్షన్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్, నాట్ ఫర్ అంటే మీరు ఒకసారి దీంట్లో నేను బాగా చదివేస్తున్నాను, నాకు కొంచెం ప్రొఫిషియన్సీ వచ్చేసింది ఈ వర్షన్ చదవడము అనుకున్నప్పుడు మీరు మనకి మామూలుగా గీతా ప్రెస్ లో ఉంటుంది కదమ్మా, ఆ వర్షన్ ని నేను కింద పెడతాను అనమాట. ఇది యాక్చువల్ వర్షన్, దీన్ని మీరు చదవాలి. కానీ లెర్నింగ్ చేసేటప్పుడు ఈజీగా బ్రేక్ చేసిన వర్డ్స్ తో ఇలా చదవండి అని చెప్పి, అదే నిన్న నాకు అమ్మ చెప్పారనమాట. వీళ్ళందరూ మొదటే ఆ కష్టమైన పదాలు చదవాలంటే కష్టపడతారు కాబట్టి ఫస్ట్ బ్రేక్ చేసిన వర్డ్స్ వర్షన్ ఇవ్వు, తర్వాత మొత్తం కంబైన్డ్ వర్డ్స్. ఓకే, సో నలుగురితో మీరు పారాయణం చేసేటప్పుడు మనం చేసేది ఏంటంటే సెకండ్ వర్షన్. కానీ ఆ వర్షన్ కి రీచ్ కావాలి అంటే మీకు కొంచెం టైం కావాలి కాబట్టి మనం ఈజీ టు రీడింగ్ వర్డ్స్ తో యూజ్ చేసుకుంటూ నేర్చుకొని తర్వాత మనం ఈ యొక్క సెకండ్ వర్షన్ కి వెళ్దాం. సరేనా అండి? అలానేనా?
కాబట్టి ఒకసారి చదవడానికి ట్రై చేయండి, చూడండి మీకు ఎలా అనిపించింది. ఆర్ యూ ఏబుల్ టు రిసైడ్, ఆర్ ఈజ్ ఇట్ ఓకే ఆన్ యువర్ పెల్లట్, పదాలకి నాలిక తిరుగుతోందా, అలాంటి ట్రై చేయి, టెస్ట్ చేయండి. అయితే ఇక్కడ నుంచి మీకు ఒక హోంవర్క్ ఏంటి అంటే ఎవ్రీడే నేను చెప్పిన పాఠము అంటే ఈ అనిల్ త్రివేది గారు వదిలేసి మిగతా వాళ్ళందరూ ఒక 10 times పాఠం చదవాలి. అది హోంవర్క్, ఖచ్చితంగా చదవాలి 10 సార్లు. నేను ఇచ్చిన పాఠం 10 సార్లు చదవాలి. ఓకే మ్యామ్. ఓకే, అది మీరు ఎట్లా టైం తీసుకుంటారో అది మీ అది. ఓకే మా. అంటే ఎవరు ఈ క్లాస్ లో ఊరికే నేను ఎట్లా టైం పాస్ కోసం ఎవరు లేరు కదండి. ఏదో ఈ అమ్మ చెప్పేది కొంచెం బెటర్ గా ఉంది, ఏదో చెప్పేస్తున్నారు కాబట్టి నాకు టైం ఉంది, ఏం చేయాలో తెలియదు, కాబట్టి వచ్చి ఇక్కడ క్లాస్ లో కూర్చుంటా, ఆవిడ ఏదో చెప్తే నేను వింటా, అలాంటి మోడ్లో ఎవరైనా ఉన్నారా అండి? చేతులు ఎత్తేయండి అలాంటి వాళ్ళు ఎవరైనా. లేదమ్మా. అందరూ సీరియస్ గా నేర్చుకోవడానికే వచ్చారు. పారాయణం చేస్తే ఇప్పుడు అట్లా పంపించారులేండి, బట్ స్టిల్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ ఇంత పెద్ద ఫోరం లో ఒకరు ఇద్దరైనా ఉండాలి కదా టైం పాస్ గా వచ్చిన వాళ్ళు అని నా థాట్ ప్రాసెస్. ఇది నేను అనుకుంటాను, అమ్మ చెప్పింది కాదు, నేను అనుకుంటున్నాను. అందరూ సీరియస్ ఏనా అండి? 108 members అన్ని మిమ్మల్ని అందరినీ యాడ్ చేసేసుకోవచ్చా నేను లిస్ట్ లో? అమ్మ నాకు లాస్ట్ దసరాలో చెప్పారు 108 members తో చదివిస్తాను నీకు, అలా అప్పుడు నెక్స్ట్ ఇయర్ నీకు నేను చేస్తాను అని చెప్పి. సో మీరు అందరూ 108 అయిపోతారా అప్పుడు అందరూ? ఈ రికార్డింగ్ చేసే పిల్లలు మాకు మ్యారేజ్ రికార్డింగ్ చూసే పిల్లలారా మీరు కూడా చెప్తున్నారు, రికార్డింగ్ పిల్లలారా దాంట్లో కూడా సీరియస్ గా ఊరికే టైం పాస్ కోసం చూసేదట్టయితే 10 సార్లు హోంవర్క్ చేసి పంపించండి నాకు. వేసుకోవాలి, గట్టిగా చదివితేనే మనకు అమ్మ గట్టిగా కాలు పట్టేసుకున్నట్టు వద్దనమాట. సో అమ్మా ఒక మాట చెప్పొచ్చు అన్న. పర్సనల్ అయితే రికార్డింగ్ ఆపేస్తా. పర్సనల్ ఒకటి పర్సనల్ అమ్మా, ఒకటి డౌట్ అమ్మా. డౌట్ చెప్పమ్మా. ఈరోజు అంటే మ్యారేజ్ వెళుతున్నాం అమ్మా, October 1st మ్యారేజ్ ఉందమ్మా వైజాగ్. మరి అవ్వదంటారా? జాయిన్ అవ్వడం కుదరదేమోనమ్మా. నాకు ఇష్టంగానే ఉందంటే జాయిన్ అవ్వాలని, కానీ అవ్వదా అని డౌట్ వస్తుంది. బొకారో నుంచి 28ని 29నో బయలుదేరుతామమ్మా. అమ్మ బడిలో ఎలా ఉంటాయంటే బీయింగ్ అన్రీజనబుల్ అనేది ఆవిడ నేర్పిస్తారు అన్నమాట. సో మనం పారాయణ చేస్తామని మొదటి రోజు అనుకుంటాం బాగా, ఎస్ అండి 100%, 2000% అని చెప్పేసి. ఆ తర్వాత మన శ్రావణి అమ్మ కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగింది. దుర్గా సప్తశతి కాదు, లలితా సహస్రం పారాయణం చేసేది మా ఆయనకి ఎవరో పిలిచారండి, నేను వెళ్ళాలా క్లాస్ అటెండ్ కావాలా అంటే నేను గమ్మునైపోయాను. ఎందుకని అంటే దట్స్ వేర్ ఈస్ యువర్, నేను మొదటి క్లాస్ లో చెప్పాను, అందరూ రోజు అటెండ్ కాలేరు, అందరు చదవాలన్నా ఉండాలన్నా అటెండ్ కాలేరు. అటెండ్ అవుతాను అనుకొని ఉన్నాను కూడా, ఆ రోజు కరెంట్ పోయిద్ది, లేకపోతే అంతా బాగుంది కానీ అటెండ్ కావడానికి ఇక్కడ ఇంటర్నెట్ పనిచేయదు, నా దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అలా ఎంటర్ చేపిస్తాను, ఎన్ని కాంబినేషన్స్ జరుగుతాయి అన్నమాట. అప్పుడు మనం సారీ అమ్మా, నేను నా ఒక డిటర్మినేషన్ ని నేను నీ దగ్గరికి అంకితం చేస్తున్నాను, నేను అటెండ్ కావాలనుకున్నాను, నువ్వు నాకు అటెండ్ చేసే భాగ్యం ఇవ్వు అని మనం ఒకసారి మన వర్డ్స్ ని రీరైట్ చేసుకున్నట్టు రీవర్డింగ్ చేసుకుని అప్పుడు అడిగామంటే అప్పటి వరకు జరగని విషయం మళ్ళీ జరుగుతుంది అనమాట. ఇలాంటివి బోల్డ్ జరుగుతాయి అన్నమాట. సో అది మీ ఒక పర్సనల్ చాయిస్ అమ్మ. సో మీరు వెళ్ళాలా వద్దా చెయ్యాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, దానికి మీరు బొమ్మ పర్సు వేసుకోండి. ఇప్పుడు నాకు కూడా నన్నుగా వదిలేశారనుకోండి, ఈవినింగ్ ఒక క్లాస్ చెప్పాలా అంటే నేను అలసిపోతానండి. ఏ స్టూడెంట్ ఎట్లా అలసిపోయినట్టు తెలియట్లా, వారు మీ కదా. కానీ కమిట్మెంట్ అంటే కమిట్మెంటే అన్నమాట. ఊరా శ్రావణి మాత అమ్మతో రోజు అదే చెప్తున్నా, రెస్ట్ ఇవే తల్లి నాకు అని చెప్పేసి, కాదు ఇప్పుడే అంటున్నాము. సో కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్ ఫర్ హర్ అనమాట. అందుకే వర్షం పడినా నన్ను గొడుగు చూసుకొని హోమాలు చేసిన వాళ్ళు నన్నే చూస్తుంటారు అనమాట. పరిగెత్తి హోమాల్లో వేయడం, ఇక్కడ చదవడం, పరిగెత్తి అక్కడ హోమాలు వేయడం, చదవడం, ఇలా కూడా చేస్తాను అనమాట. రక్షకులు ఉన్నారు అక్కడ, ఏం చేసేది,
వాళ్ళ నుంచి అంటే అమ్మ చెప్పింది షో దెమ్ హూ ఇస్ బాస్ అని చెప్పింది. అప్పుడు నేను కూడా ఒక కలద్దాలు పెట్టుకొని బ్లాక్ కలర్ ఐఎమ్ ద బాస్ అని చెప్పడానికి రాక్షసులకి దయ్యాలకి ఓకే యూ డూ వాట్ ఎవర్ డిస్ట్రక్షన్ ఐఎమ్ గోనా కంటిన్యూ మై ప్రేయర్స్ అని చెప్పి వెళ్ళడం, పరిగెట్టుకుంటూ వెళ్ళడం, అక్కడ హోమకుండలో వేయడం, మళ్ళీ వెనక రావడం అనమాట, నీడలోకి వచ్చేయడం, మళ్ళీ అక్కడ వేయడం రావడం, ఇట్లా నేను ఒక అరగంట చేస్తాను అనమాట హోమం ఒక రోజు. అలా 2 సార్లు చేశాను అనమాట. సో అలా అప్పుడు అమ్మ కలద్దాలు పెట్టుకొని ఐఎమ్ ద కూల్ బాస్ అని చెప్తే ఓనమ్మా ఐఎమ్ ఆల్సో సెకండ్ మినీ కూల్ బాస్ అని ఫీల్ అయ్యాను అనమాట అప్పట్లో. సో అలా అనమాట. కాబట్టి దయచేసి టేక్ దట్ కాల్ అమ్మ. I will not say the answer as yes or no. That's a call that you have to talk about your commitment. మీ కమిట్మెంట్ ఎంత అనేది సక్సెస్ చదువుతున్నప్పుడు చాలా సార్లు ఓనమ్మా స్కూల్ టైం అన్న వెళ్ళండమ్మా సారీ నేను కూడా వంట. సో ఇట్ కమ్స్ ఇన్ టు టెస్ట్. రకరకాలుగా టెస్ట్ చేస్తారు, ఒక విధంగా కాదు. వాక్యూమ్ క్లీనర్ ఊరికే చెప్పట్లేదు. మీరు మళ్ళీ ఒక 10 రోజులు చదివాక మళ్ళీ మనం ఇట్లా సారాంశం ఒక సభ పెట్టుకున్నప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ కి ఏమేమి అర్థాలు వస్తాయో నేను కూడా వినాలని చాలా ఆత్రపడుతున్నాను అనమాట. ఒక ఇదేంటంటారంటే ఒక బిలాంగింగ్ నెస్ తో ఓ బ్రో నేను కూడా ఓ డూట్ నేను కూడా అనేసి అప్పుడు ఫీల్ అయిపోతుంటాను అనమాట. అవునండి నేను కూడా, నాకు కూడా ఇంతే 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 అని చెప్పి. సో అలా వాక్యూమ్ క్లీనర్ అంటే వాక్యూమ్ క్లీనర్ రైట్ ఫ్రమ్ వేర్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ క్వశ్చన్స్, వేర్ వీఆర్ గెట్టింగ్ డౌట్స్, ఇలా చేయాలా అనుకున్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ మీద హిట్ అయిపోద్ది అనమాట. సో మన అన్నిట్లో సందిగ్ధంలో పడేస్తుంటది అమ్మ యాక్షన్స్. ప్రతి దాంట్లో మన సందిగ్ధత ఉంటది అనమాట. అయ్యి బాబాయ్ ఏం చేయాలి, నాకు ముందు అదే ప్రాబ్లము అంటే మెంటల్ క్లారిటీ తెచ్చుకో. మహాకాళి మాత అక్కడి నుంచి మొదలెడతారనమాట మనకి వాక్యూమ్ క్లీనింగ్ ఎఫెక్ట్. సో ప్రతిదీ మనం అప్పటి వరకు మనకి ఎవరో అట్టిపండు చేతిలో పెట్టినట్టు ప్రతి ఒక్కరు మనకి డెసిషన్ తీసుకొని చెప్పడం మొదలెడుతూ ఉంటారు. అప్పటిదాకా సప్తతి స్టార్ట్ చేసిన ఒక 2 పారాయణాలు కాగానే 100% ఇప్పుడు మనం డెసిషన్ తీసుకో పరిస్థితి వస్తుంది అనమాట. మనం ఎప్పుడు తీసుకోలేదుగా అంటే అదే వాక్యూమ్ క్లీనింగ్ ఎఫెక్ట్ అనమాట. ఒకప్పుడు ఒకరిని చూస్తే కోపం వస్తుంది, కోపం రావడం తగ్గించేస్తుంది. లేదంటే అసలు కోపమే లేదనుకున్న వాళ్ళకి పిచ్చిపిచ్చ కోపం వస్తుంది. రకరకాల వాక్యూమ్ క్లీనింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి బీ రెడీ. కాబట్టి సత్యమ్మ టోటలీ యువర్ కాల్ అమ్మా. సరేనా? సరే అయితే మరి ఉండనా మరి అందరికి. మీరు గట్టిగా అనుకున్నారు అనుకోండమ్మా పీరియడ్స్ కూడా అయినా కూడా వచ్చాయి అంటే ఇట్స్ ఓకే అనుకోవాలన్నమాట. అలా అన్నమాట. ఒక్క డౌట్ అడగొచ్చా అమ్మా? నేనే టైం అంతా తినేస్తున్నాను మీ టైం అంతా. చెప్పండి. అమ్మా మా వారైనా మా ఆడపడుచు మా తోటి వీళ్ళందరూ అమ్మా నీకెందుకే ఇవన్నీని, నువ్వు మాటలో ఉండొచ్చు కదా, ఏం తెలుసుకుని ఏం చేస్తావో, ఎక్కడికి వెళ్ళిపోతావో, ఎందుకు ఇదంతానో, మాకలా ఉండు, ఇప్పుడు మామూలుగా చేసుకో, నార్మల్గా దీపం పెట్టుకో, నార్మల్గా పూజ చేసుకో, ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నారమ్మా. నాకు అదే డౌట్, తెలుసుకోవా ఏంటి నన్ను ఎలాగంటున్నారు, నాకేమో అమ్మని పట్టుకోవాలని ఇష్టం, ఎందుకు ఇలాగ నన్ను వెనకలా వాట్ స్టాప్స్ యూ అమ్మ సత్యమ్మ, వాట్ స్టాప్స్ యూ ఫ్రమ్ క్లెయిమింగ్ యువర్ పవర్ చెప్పండి అన్నమాట. పక్కన వాళ్ళు అంటారండి 10 మాటలు అంటారు. మన ప్రతి 10 పక్కన వాళ్ళ ప్రతి మాటని మనం పట్టించుకునే స్టేట్ లో ఉన్నాము అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర మనం మనల్ని వీక్లింగ్ గా అనుకుంటున్నట్టే. రమ్మమ్మ గారు ఉన్నారా? రమ్మ అమ్మా ఈ ఆడియో కట్ చేసేయండి అమ్మా. మీరు రికార్డింగ్ లేదండి. లేదమ్మా. సరే అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఒకవేళ ఉంటే కట్ చేసేస్తాను బాబాయ్. ఐ మెంట్ టు నాట్ హ్యావ్ ఇట్. కాలేదా? ఇట్స్ బీయింగ్ రికార్డెడ్ అమ్మా. ఉండండి అమ్మా, నేను మ్యాక్బుక్ ఎయిర్ ప్రాబ్లం ఇది. ఇక్కడ నొక్కినా కూడా కట్ కాదు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇది కట్ చేసేయండి అమ్మా. పోనీ ఇదేం పెద్ద